చూసే ఉంటారు. నా పేరు మల్లా సత్యనారాయణమ్మ. వృత్తిరీత్యా నేను లాయర్‌ని. ఆ దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన రక్షణలోనికొచ్చి ఈరోజు అక్కడ కూర్చొని వినాలి నేను కూడా మీలాగా. అలా విని బలపడవలసిన వాడను. ఆ దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ఇచ్చిన ఈ అర్హతను ధన్యతను బట్టి మాత్రమే ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నానమ్మా. నేను పాస్టర్‌ని కాదు, లేకపోతే నేను ఎవెంజలిస్ట్‌ని కూడా కాదు. ఒక విశ్వాసిని, ఒక అన్యజనుల నుంచి వచ్చిన వాడిని. సో సమయము వేస్ట్ చేయకుండా మనము వాక్యంలోనికి వెళ్దాము. మొన్న కాకుండా ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నారు చేతులు ఎత్తండి ఒకసారి. నన్ను చూడని వాళ్ళు. ఒకటి, ఓకే, 5 ఉన్నారు. ఇప్పుడు ఇట్లా మీరు భద్రాచలం వెళ్తూ ఉంటారు. చర్ల రోడ్లో మీకు డ్రైవర్స్ కాలనీలో కురాదులు గుట్ట అంటారు. అక్కడ ఎడం పక్క ఒక పెద్ద ఆర్చి కనపడుతూ ఉంటుంది. ఆర్చి లోనికి వెళ్తే ఒక 3 గుళ్ళు ఉంటాయి. ఒకటి రాజరాజేశ్వరి గుడి, ఒకటి సాయిబాబా గుడి, ఒకటి శివాలయం, నవగ్రహాలు ఉంటాయి. ఆ 3 గుళ్ళు కట్టింది నా కుటుంబమే. అటువంటి విగ్రహారాధన జరిగేటటువంటి కుటుంబం నుంచి ఆ దేవుని మహాకృపను బట్టి నేను ఒక్కడిని మాత్రమే రక్షించబడ్డాను. ఈరోజు ఇటు రీతిగా మీ ముందు నిలవబడ్డాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నా భక్తో నా విశ్వాసమో కాదు. దేవుని లేఖనం ఏం చెప్తుందంటే ఎఫెసీ 1:5-6లో ఆయనంట జగత్తు పునాది వేయబడక మునుపట ప్రేమతో క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. తండ్రి అనే దేవుడు తన కుమారునిలో, అంటే సంఘంలో ఆయన ఎవరిని అయితే ఆకర్షిస్తారో వారే రక్షణలోనికి వస్తారు. సో అట్టి రీతిగా ఆయన కృప ద్వారా నేను రక్షించబడి ఈరోజు మీ ముందు నిలబడి ఉన్నాను. ఒకప్పుడు బాగా పూజలు చేసి, యాగాలు చేసి, యజ్ఞాలు చేసి ఇక చెయ్యనివి లేవులేండి, మాలలు కూడా వేశాను. ఒక అజ్ఞానంలో బ్రతికాను, ఒక చీకటిలో బ్రతికాను. ఎప్పుడైతే ఈ కృప నన్ను ఆవరించిందో ఒక గొప్ప వెలుగులోనికి వచ్చాను, జ్ఞానంలోనికి వచ్చాను. అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోనికి రాగలిగాను. చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రాగలిగాను. ఈ వెలుగులోనికి వచ్చిన తర్వాత నేనేంటి, నా హృదయం ఏంటి, నాలో ఉన్న పాప శాప దోషాలు ఏంటి నేను గ్రహించగలిగాను దేవుని సహాయము ద్వారా. అంతకుముందు నాకు ఏమీ తెలియదు. నేనే గొప్ప అనుకొని తిరిగేవాడిని. ఒక 2 పీజీలు చేశాను, ఎల్ఎల్బి చేశాను, ఎల్ఎల్ఎం చేశాను, ఎంబీఏ చేశాను, సివిల్స్కి కూడా వెళ్ళాను. కానీ నాకు ఆ లోక జ్ఞానము దేవుడంటే ఏంటో నాకు తెలియపరచడానికి 1% కూడా ఉపయోగపడాల. ఈ దైవవాక్కు మాత్రమే నన్ను దేవుని దగ్గరికి చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే హెబ్రీ 4:12లో ఒక మంచి మాట రాయించాడు దేవుడు, ఆత్మదేవుడు. ఎలయనగా దేవుని వాక్యము సజీవము గలదై, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలదై, ప్రాణాత్మను విభజించినంత మట్టుకు దూరుచు హృదయ తలంపులను శోధించుచున్నది. అదే మారు మనసు. మారు మనసు రావాలి అంటే దేవుని వాక్కు చేత మనము నింపబడాలి. ఆ వాక్కు మన హృదయంలోనికి ప్రవేశించాలి. అదంట లోనకు ప్రవేశించి మనకి హృదయ తలంపులను శోధిస్తుంది. అప్పుడు వస్తుంది మనకి నూతన హృదయము, నూతన స్వభావం. ఇదిగో పాతవి గతించిన కొత్తవి. అట్టి రీతిగా దేవుడు తన వాక్యము ద్వారా నన్ను సంధించి, వాక్యము ద్వారా నన్ను సరిచేసి ఈరోజు ఇట్టి రీతిగా నిలబెట్టిన దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. మనం పూజించేది ఎవరినో తెలుసుకుని జాగ్రత్తగా పూజించాలి, లేకపోతే నరకంలో పడిపోయేటటువంటి అవకాశం ఉన్నది. వాళ్ళ చాలా మంది నరకానికి చాలా దగ్గరగా ఉన్నారు. పరలోకం ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి? ఆకాశం, మహాకాశం, 3వ ఆకాశం చాలా ఉన్నాయి, చాలా దూరం ఉంటుంది. సరే, ఎవరికి అండ్ ఇన్ఫర్మేషన్, పాతాళం ఎక్కడుందో తెలుసా? నరకం ఎక్కడుంది? కరెక్ట్గా భూమి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెలుసా మీకు ఈ విషయం? ఇక్కడి నుంచి కొత్తగూడెం ఎన్ని కిలోమీటర్లు? పరలోకం వెళ్ళాలంటే చాలా ప్రయాణం చేయాలి, చాలా కష్టపడాలి. పాతాళం చాలా దగ్గరలో ఉంది, మనకి గుంజుతూ ఉంది. అర్థమైందా? అందుకే చాలా జాగ్రత్తగా మనము ఏమి చేస్తున్నామో, ఏమి భక్తి చేస్తున్నామో, ఎవరిని పూజిస్తున్నామో, ఎందుకు పూజిస్తున్నామో తెలుసుకొని పూజించి భక్తి చెయ్యకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకంలో పడిపోయే ప్రమాదం ఉన్నది.
ఆ దేవాది దేవుడు ఆ నరకం నుంచి నన్ను తప్పించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ప్రకటన గ్రంథం తీయండి, 3వ అధ్యాయము. మనము రాకడ దినాల్లోనికి వచ్చేసాము. మన నిరీక్షణ, మన యొక్క గమ్యము ఏంటి? ఒక క్రైస్తవుడి గమ్యం ఏంటి? నిరీక్షణ ఎవరి కొరకు? క్రీస్తు కొరకు. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది స్వస్థతల గురించా, ఆశీర్వాదాల గురించా, ఉద్యోగాలు వ్యాపారాల గురించా, దేని గురించి తెలుసుకోవాలి మనం ఈ రోజుల్లో? ఇజ్రాయెల్లో ఆల్రెడీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రవచనాలు మొత్తం నెరవేరుతున్నాయి బైబిల్లో. చాలా దగ్గరగా వచ్చేసాం. ఇగో ఆయన గడప వద్దే ఉన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, రేపొద్దుట రెండవ రాకడలో క్రీస్తు ముందు నిలవబడటానికి అవసరమైన శక్తిని పొందుకోవాలి. కావున వీటినెల్లను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబడినట్లుగా శక్తి గల వారై ఉండండి అని చెప్తుంది లేఖనము. శక్తి అంటే ఏంటి? ఆత్మీయత, ఆత్మ పూర్ణత. ఆత్మలో శక్తి లేకపోతే, ఆత్మ పూర్ణులం అవ్వకపోతే రేపొద్దుట ఆయన ముందు ఆ రెండవ రాకడలో కుప్ప కూలి బోర్లా పడతాం మనం. పేతురు, యాకోబు, యోహాను పడ్డట్లుగా. మనం చెప్పాను కదా మీకు, బోర్లా పడ్డారు ఆ మహిమను చూసి. రేపొద్దుట సంఘాలు కూడా బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు 10 మందిని తీసుకొని చూపించాడు. ఎగ్జాంపుల్ గా చూపించాడు. ఒక శాంపిల్ ని ప్రభువు మనకి. సకం కూలిపోతున్నాయి, సకం పాతాళానికి దిగిపోతున్నాయి. ఈ సార్వత్రిక సగం కొట్టివేయబడుతుంది, సగం మాత్రమే ఎత్తబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. తీయమ్మ ప్రకటన 3:1-6 వచనాలు చూడు ఒకసారి. నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్దనున్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథము నుండి అతని పేరే మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. సార్దిస్ అనే పదానికి సంస్కరణ, రిఫర్మేషన్ అని అర్థం. ఇంతకుముందు రోమన్ క్యాథలిక్స్ దాదాపు 1000 సంవత్సరాలు క్రైస్తవ్యాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ఆ టైంలో మార్టిన్ లూథర్ అనే ఆయన మళ్ళీ సంస్కరణ తీసుకురాబట్టి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా వాక్యాన్ని చేత పట్టుకొని మనం దేవుల్లో బలపడుతూ ఉన్నాం. అదే సంస్కరణ అంటే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సార్దిస్లోని సంఘ దూతకుని ఏకవచనంతో ఆరంభించారు. ముందు ముగింపులోకి వచ్చేసరికి ఏమైంది? సంఘములతో అంటున్నారు. ఏకవచనంతో ఆరంభించి బహువచనంతో ముగించారు దీన్ని. అంటే ఇదేదో సార్దిస్ సంఘానికి, ఆ పట్టణానికి సంబంధించినటువంటి సమాచారము మనకి సంబంధించినది కాదు అని అనుకోవటానికి వీల్లేదు. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈ లేఖనము ఈ రోజున మనందరికీ వర్తిస్తుందనే విషయాన్ని మనందరము గమనించి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు? ఆత్మ చెప్పుచున్న మాట సంఘములతో. అన్ని సంఘాలను కలిపి ముగించాడు. ఇక్కడ ఆరంభం ఎలా ఉంది? ఏకవచనంతో సార్దిస్ సంఘంతో ఆరంభించి ముగింపులో సార్వత్రిక సంఘాన్ని కలిపి చెప్పాడు ప్రభు ఇక్కడ. అందుకనే ఈరోజు ఈ లేఖనాన్ని మనం అందరం కూడా ఈ లేఖనపు వెలుగులో మనల్ని మనం సరి చేసుకుని దేవునిలో బలపడదాము. ఇది దేవుని చిత్తము, ఇది దేవుని ప్రణాళిక అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ
7 నక్షత్రములు పట్టుకున్నాడు చేత్తో కుడి చేత్తో పట్టుకున్నాడు ప్రభు. 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నాడు. 7 నక్షత్రములు, 7 దీపస్తంభములు, 7 ఆత్మలు. అసలు ఏంటి 7? ఇది దేవుని సంఖ్య. 7 నక్షత్రములు చేత పట్టుకున్నాడంటే ఆ నక్షత్రములు ఎవరు? సంఘ దూతలు అంట. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దైవ సేవకులు వీళ్ళు. ఎవరు? దైవ సేవకులని తన కుడి చేత పట్టుకొని దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నాడంటే, దీపస్తంభములు అంటే సంఘములు. దైవ సేవకులను చేత పట్టుకుని సంఘముల మధ్యలో సంచరిస్తూ 7 ఆత్మలు గలవాడు చెప్పుచున్న మాటలు ఇవి. దేవుడి ప్రకటన గ్రంథం గురించి మనకిచ్చిన సమాచారం ఏమిటి అంటే, ఏ గ్రంథానికి ఇవ్వనటువంటి ఆధిక్యత, ఏ గ్రంథానికి ఇవ్వనటువంటి ప్రాధాన్యత ఈ ప్రకటన గ్రంథానికి ఇచ్చారు మన ప్రభు. ఏమన్నారు అంటే, ఈ వాక్యములు విన్నవారు ధన్యులట. మరి గైకొన్నవారు మహాధన్యులు. ఏ గ్రంథానికి కూడా ఇంత ధన్యత ఇవ్వలేదు, ఒక్క ప్రకటనకే ఇచ్చారు. సో ఇవాళ ఈ వాక్యాలు ఎన్నో అందరూ కూడా ఆ ధన్యతను పొందుకొందురుగాక. 7 ఆత్మల గలవాడు. ఒక్కసారి 5వ అధ్యాయానికి వెళ్ళి 6వ వచనం చూడమ్మా. ఫస్ట్ ఏమో 7 నక్షత్రాలు పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య 7 ఆత్మలు గలవాడు. ఇప్పుడు 5వ అధ్యాయానికి వెళ్ళి 6వ వచనం చూస్తే ఇక్కడ ఎలా కనపడుతున్నాడు యోహాను గారికి? మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లున్న గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. జాగ్రత్తగా వినండి సంగమా. ఇక్కడికి వచ్చేసరికి ఎలా కనపడుతున్నాడు యోహాను గారికి? ఎలా ప్రత్యక్షమయ్యాడు ప్రభు దర్శనంలో? గొర్రె పిల్ల, 7 కన్నులు, 7 కొమ్ములు కనపడుతున్నాయి. కన్ను అంటే ప్రత్యక్షత, దర్శనము, జ్ఞానము. దేవునికి మహిమ కలుగును గాక. 7 కన్నులు అంటే ఇక్కడ కొమ్ములు. కొమ్ము దేనికి సాదృశ్యం అంటే కన్ను జ్ఞానానికి సాదృశ్యము, దర్శనానికి సాదృశ్యము, ప్రత్యక్షకి సాదృశ్యము. కొమ్ము దేనికి సాదృశ్యము అంటే బలము, శక్తి, అధికారము. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుడు ఏం కలిగి ఉండాలి? కొమ్ము, కన్ను. కన్ను అంటే జ్ఞానము, ప్రత్యక్షత. కొమ్ము అంటే అధికారము, శక్తి, బలము. ఇవి 2 కలిగి ఉండాలి. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుడు జ్ఞానవరము, శక్తివరము కలిగి ఉంటాడు. ఏం కలిగి ఉంటాడు? జ్ఞానవరము, శక్తివరం. లోక జ్ఞానము కాదు, లోక శక్తి కాదు, దైవానుసారమైనటువంటి జ్ఞానము, పరలోక సంబంధమైన జ్ఞానము, వాక్య సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. అదే ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు. యోహాను గారు ఆత్మ వశుడై ఉండగా దేవుని స్వరం వింటూ రాసిన గ్రంథం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు తన వశంలో ఉన్నాడు. దేవుని స్వరం చెవులతో వింటూ రాస్తూ ఉన్నాడు, తన చూసినటువంటి ఆ గొప్ప ఉన్నతమైనటువంటి ప్రత్యక్షతను బట్టి. ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, 7 ఆత్మలు అంటే పౌలు భక్తుడు ఎఫెసీ పత్రికలో ఏం చెప్తాడు? ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కడే. మరి ఇక్కడ యోహాను గారికి 7 ఆత్మలు గలవాడుగా కనపడుతున్నాడు కదా. అంటే అర్థం ఏంటి? ఇక్కడ 7 వ్యక్తిగతమైనటువంటి ఆత్మల అట్లా రాదు. 7 పరిపూర్ణ స్వభావాలు కలిగిన ఆత్మ, 7 పరిపూర్ణ అనుభవాలు కలిగిన ఆత్మ. ఒక్కసారి దీని గురించి తెలియాలంటే యెషయా గ్రంథం 11:2లోకి వెళ్ళాలి. అక్కడ ఇచ్చాడు చాలా క్లియర్గా ఆత్మదేవుడు ఆ అనుభవాలు ఏంటి, ఆ స్వభావాలు, పరిపూర్ణటువంటి అనుభవాలు. యెషయా 11:2
యెహోవా ఆత్మ ఉమ్. జ్ఞాన వివేకములకు బైఫర్ ఆధారమగు విడదీసి ఆత్మ. చదువు అమ్మా, విడదీసి చదువు. అందులో 7 రకాలు వస్తాయి మీకు. యెహోవా ఆత్మ ఉమ్. జ్ఞాన వివేకములకు జ్ఞానము వివేకము 2. ఆధారమగు ఉమ్. ఆత్మ. ఉమ్. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఉమ్. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఎన్ని వచ్చాయి మొత్తం? 7 స్వభావాలు వచ్చాయా లేదా? వచ్చాయా? ఇదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిపూర్ణ స్వభావం అంటారు దీన్ని. ఆత్మ ఒక్కడే, కానీ పరిచర్యలు నానా రకాలు. ఆత్మదేవుడు తన వరములను 9 రకాలుగా ఇస్తున్నాడు తన పిల్లలకి, దైవజనులకి, తన యొక్క దాసులకి. ఆ 9 రకాల కృపావరాలను మనం 2 భాగాలుగా విభజించాలి. అప్పుడు ఆ 2 భాగాల్లో ఒకటి జ్ఞానవరము అంటే కన్ను, ఒకటి శక్తివరము అంటే కొమ్ము. అదే దర్శనం ఇక్కడ చక్కగా చూస్తూ ఉన్నాడు యోహాను గారు. ఆ ప్రత్యక్షతను గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. రాయిన సంఘానికి అని చెప్తూ ఉన్నాడు, దేవుడు నా పిల్లలకి తెలియాలి, ఈ పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము చేత మీరందరూ నింపబడాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. కావాలా వద్దా మీకు ఈ జ్ఞానం? లోక జ్ఞానం వల్ల మనము పరలోకానికి చేరతామా? జాగ్రత్తగా వినండి. దావీదు అంటాడు, దేవా నీ ధర్మశాస్త్రములోని విషయాలను కనుగొనుటకు నా నేత్రములను తెరువయ్యా, నా కన్నులను తెరువయ్యా అంటున్నాడు. ఏం కన్నులను తెరవమని అడుగుతున్నాడు దావీదు? ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలను. అలా దేవుడు తెరవబట్టే ఆయన కీర్తనల గ్రంథంలో 51లో ప్రార్థననే కీర్తనగా రాయగలిగాడు. ఆ యొక్క పశ్చాత్తాపాన్ని, తన పాపాన్ని తన కళ్ళ ముందు చూస్తున్నాడు. దేవా నా అతిక్రమం నా ఎదుటే ఉన్నది, నా పాపం నాకు కనబడుతూనే ఉన్నదయ్యా, నేను పాపంలో పుట్టి పాపంలో పెరిగాను. ఎట్లా కనపడుతుంది ఆయనకి అంటే, కన్ను తెరవబడింది, మనోనేత్రము తెరవబడింది, హృదయ నేత్రము తెరవబడింది. ఆ వెలుగులో చూసుకున్నాడు తన పాపాన్ని. తను ఏం పాపం చేశాడు? 2 పాపాలు చేశాడు. ఒకటి వ్యభిచారం చేశాడు బత్షెబాతో, 2 ఒక మర్డర్ కూడా చేసేశాడు, భర్తను చంపించేశాడు. అదే కీర్తన 51లో ఒప్పుకుంటూ పశ్చాత్తాప పడుతూ ఆ యొక్క ప్రార్థననే గొప్ప గీతంగా రాశాడు. ఆ యొక్క మనోనేత్రము తెరవబడుటను బట్టి, ఆ యొక్క కన్ను తెరవబడుటను బట్టి ఇవాళ ఎంతమంది కన్నులు తెరుచుకుంటాయో చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనము అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో 27వ వచనం నుంచి చూసినట్లయితే అక్కడ మనకు ఒక మంత్రి గారు కనపడతాడు. ఫిలిప్ వస్తాడు, ఆత్మ కొనిపోద్ది, ఫిలిప్పుని తీసుకెళ్లి రథం దగ్గర దింపుద్ది. ఆ రథంలో ఒక ఆయన కూర్చొని ఉంటాడు, నపుంసకుడు, ఒక మంత్రి గారు ఆయన. ఒక్కసారి లేఖనం చదువమ్మా, నేను చదివిస్తా లేఖనం, ఎందుకంటే చాలా మంది చదువురాలు ఉంటారు, వినాలి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 27 నుంచి చూడనా? 8:27 నుంచి చూడు వరుసగా. అప్పుడు ఐథియోపియులైన రాణి దగ్గర ఒక మంత్రి ఉన్నాడు. కందకే కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేము వచ్చాడు. చాలే అమ్మ, నేను చెప్పిస్తా. సో ఈయన మంత్రి గారు, ఈయన యెరూషలేము వచ్చాడు. తిరిగి వెళ్తూ రథములో ఒక గ్రంథం తీసుకొని చదువుతూ ఉన్నాడు, బైబిల్ని. ఆయనకి యెషయా గ్రంథం 53 చదువుతున్నాడు, అక్కడ ఏమీ అర్థం కావట్లా. ఈ యొక్క మంత్రి గారు గొప్ప విద్యావంతుడు, గొప్ప తెలివైన వాడు, గొప్ప జ్ఞాని. అయిన మామూలుడా మంత్రి గారు అంటే? అందులో ఆయన చేసే శాఖ ఏ శాఖ? ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఆయన. అంతేనా? అంటే ఎంత జ్ఞానం ఉంటది ఆ మంత్రి గారికి? ఆ గొప్ప జ్ఞానవంతుడు రథంలో కూర్చొని లేఖనం చదువుతూ ఉన్నాడు. లేఖనం అర్థమవుతుందా? ఆ జ్ఞానికి, ఆ మంత్రి గారికి, మినిస్టర్ గారికి లేఖనం అర్థమైందా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం అర్థమైందా? ఏమీ అర్థం కావట్లా. అప్పుడు ఆత్మదేవుడు ఫిలిప్పుని కొనిపోయి రథం దగ్గర దించాడు. అప్పుడు ఫిలిప్పు వచ్చి ఏం చెప్తున్నాడు? ఆ 53ని చక్కగా వివరించి సువార్త చెప్పాడు. సువార్త చెప్పి రథాన్ని ఆపి రక్షణలోకి తీసుకొని వచ్చి బాప్తిస్మం కూడా ఇచ్చాడు.
ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే, దేవుని యొక్క లేఖనాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని, బైబిల్ని అర్థం చేసుకోవటానికి లోక సంబంధమైన విద్య కానీ, లోక సంబంధమైన జ్ఞానం కానీ ఉపయోగపడుతుందా? నెవర్. ఈ లేఖనం ప్రకారం దేవుని యొక్క దైవ ప్రత్యక్షత, పరలోకములో పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే ప్రత్యక్షత, ఆ ఉన్నతమైన ప్రత్యక్షత మాత్రమే, ఆత్మదేవుని సహాయం వల్ల మాత్రమే మనకి లేఖనం అర్థమవుతుంది. అందుకనే దైవజనుడికి ఏం కావాలంట? ఉత్తుత్తి దైవజనులు లోకంలో సంఘాలు పెట్టి నడుపుతూ ఉన్నారు. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని నడపగలుగుతాడా? గమ్యానికి చేర్చగలుగుతాడా? నెవర్. మొత్తం వెళ్ళి గుంట్లో పడతారు. అదే దేవుని చేత అభిషేకించబడినటువంటి దైవ సేవకుడు, కొమ్ము కన్ను కలిగినటువంటి సేవకుడు, జ్ఞానవరము శక్తివరము కలిగినటువంటి సేవకుడు ఎలా నడుపుతాడు సంఘాన్ని? నడిపేది ఎవరు? సేవకుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడే. అందుకే అంటాడు ప్రకటనలో, సంఘాన్ని సిద్ధపరిచి మరణాత ప్రభు యేసు త్వరగా రమ్ము అంటున్నాడు. సంఘాన్ని ముస్తాబు చేసేది ఎవరు? సంఘాన్ని, వధువుని సిద్ధపరిచేటటువంటిది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. అప్పుడు ప్రభువుని పిలిచి ప్రభువుకు అప్పచెప్తాడు. ఈ వధువుని తీసుకొచ్చే ఎవరికి అప్పచెప్తాడు? వరుడికి అప్పచెప్తాడు. అదే లోక కళ్యాణం. సో ఇక్కడ ఈ మంత్రి గారికి లేఖనం అర్థం కాకపోతే ఎవరు వచ్చి సహాయం చేశారు? పిలిప్పులో ఉన్న ఆత్మదేవుడా కొనిపోయాడు. ఆత్మ పానము, ఆత్మ స్నానము, ఆత్మ వశము, ఆత్మ కొనిపోవటము. ముగ్గురు వ్యక్తులు కనపడతారు ఆత్మ కొనిపోవ దగ్గర. మనకి కొనిపోవటం అంటే ఎహెస్కేల్ గ్రంథంలో ఎహెస్కేల్ ఆత్మదేవుడు కొనిపోతా ఉంటాడు. మాట్లాడితే ఇక్కడ లెగిస్తే ఎక్కడ తేల్తాడు? ఆయన ఎముకల లోయ దగ్గర తేల్తాడు. అంతేనా? కొనిపోవటం అంటే ఏంటి? సినిమాల్లో చూస్తాం కదా మనం, టక్ మన మాయమైపోయి టక్కమని ప్రత్యక్షపడతా ఉంటాం. అది సినిమా. ఇక్కడ రియాలిటీ ఉంది. ఇక్కడ మనకి మన దేవుడు నిజంగానే తీసుకెళ్ళగలుగుతాడు, ఎక్కడికైనా తీసుకెళ్ళగలుగుతాడు. పిలుపునట్లే తీసుకెళ్లి రథం దగ్గర దింపాడు. అప్పుడు పిలుపు ఆత్మ సహాయంతో ఆ లేఖనాన్ని చెప్పి, దైవజనుడు కదా పిలుపు. ఎవరు? అపోస్తలుడు. అపోస్తలుడు వచ్చి అక్కడ సువార్త చెప్పటము, ఆ లేఖనాన్ని వివరించటము ద్వారా ఆ మంత్రి గారు ఏం చేశాడు? బాప్తిస్మము పొందాడు. ఆత్మ ఏమైంది? రక్షించబడింది. అంతేనా? రక్షించబడ్డదా లేదా? అట్లాగా ఇవాళ చాలా మంది సంఘాలు నడుపుతున్నారు. అంటే మనం ఎవరిని విమర్శించొద్దు, కానీ దేవుని చేతిలో వాడబడేటటువంటి దైవసేవకులు ఉంటారు కదా, దేవుని ఆత్మచేత నింపబడిన వాళ్ళు, వాళ్ళ యొక్క పరిచర్యకి మిగతాల పరిచర్యకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు కాపరి ఏం చేస్తాడు? గొర్రెల్ని ఏం చేస్తాడు? కాపరి నడిపిస్తాడు కదా. పిల్లలు ఎవరు పెట్టాలి? కాపరి పెట్టాలా? గొర్రెలు పెట్టాలా? మీరు ఎంతమంది పిల్లలు పెట్టారు? పిల్లలంటే ఏంటి? శరీర సంబంధమైన కనే పిల్లల? నో, ఆత్మలు. గొర్రెల పిల్లలు పెట్టి 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 ఏమవ్వాలి? సంఘము కృప నుంచి అధిక కృపకు, మహిమ నుంచి అధిక మహిమకు. అంటే క్రీస్తు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళ కోసం, ప్రతి ఒక్క మనిషి కోసం, ప్రతి మనిషి ఆత్మ కోసం రక్తాన్ని చిందించాడు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం కూడా దేవునికి ఇష్టం లేదు. అందుకనే కదా 12 మంది శిష్యులను తయారు చేసి భూదిగంతముల వరకు వెళ్ళి నాకు శిష్యులను చేయండి అన్నాడు. అంతేనా? భక్తులను చేయండి అన్నాడా? శిష్యులను చేయండి అన్నారు. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువుకు శిష్యులను చేశారు? మనం వినువారముగా ఉంటే సరిపోదు. విన్న వాక్యం ఏమవ్వాలి? మన జీవితంలో వినువారముగా ఉండటం వల్ల ఎటువంటి లాభము లేదు. గొడ్రాల కింద ఉండిపోద్ది సంఘము. గొడ్రాలు అనే పదానికి బైబిల్లో చాలా అర్థాలు ఉన్నాయి. ఆ గొడ్రాలుగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. సంఘము వృద్ధిలోకి రావాలి, సమృద్ధిలోకి రావాలి. ఎప్పుడు వినువారముగా ఉండకూడదు. దైవజనుడు ఎందుకు చెప్తూ ఉన్నాడు? మీకు ఎందుకు చెప్తున్నాడు? మీరు ఫలించాలి, అంటుగట్టబడాలి. అవును కదా? అట్లాగా ఇప్పుడు కూడా
యోహాను భక్తుడు ఆ దర్శనంలోనే రాస్తూ ఉన్నాడు ఈ ప్రకటన గ్రంథాన్ని. ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఈ మంత్రి గారు ఉన్నాడు కదా, ఈ మంత్రి గారు బాప్తిసం పొందుకున్న తర్వాత పిలుపుని మళ్ళీ కలిశాడా? కలిసినట్టుగా లేఖనం ఉందా? మరి సువార్త చెప్పి మంత్రి గారికే బాప్తిసం ఇచ్చినటువంటి దైవజనుడు మళ్ళీ ఎందుకు గెలవలేదు? ఇవాళ ఎవరన్నా సువార్త చెప్పి బాప్తిసం ఇస్తే వదులుతున్నారా? ఆత్మ పరిచర్య అంటే ఇది. దైవజనుడు ఎక్కడున్నాడు? కుడి చేత పట్టాడు దేవుడు. దేవుని యొక్క చేతిలో ఉండాలి దైవజనుడు. అక్కడ బాప్తిసం ఇచ్చాడు, ఆత్మను రక్షించాడు, సువార్త చెప్పాడు, లేఖనాన్ని వివరించాడు, దేవుని పరిచర్య చేసినటువంటి ఆ యొక్క దైవజనుడు మళ్ళీ మంత్రి గారిని గెలవలేడా? వెళ్ళి అడగలేడా? ఏమండి మా పరిచర్యకి సపోర్ట్ చేయండి, ఏమండి మీకు సువార్త చెప్పామండి, ఏమండి మీకు అది చేశామండి, ఏమండి మీకు ఇది చేశామండి అని అడుక్కు తిన్నాడా? పరిచర్య ఎవరిది? ఎవరు చేస్తున్నారు భూమి మీద? 7 ఆత్మలను మొత్తం పంపాడు భూమి మీదకి. ఎవరు చేస్తున్నారు పరిచర్య? మనుషులా? ఆ రోజు అగ్ని వంటి నాలుకల చేత విభాగించబడి పెంతెకొస్తు భవనంలో ఎవరు వాలారు? ఎవరు వచ్చి వాలింది వాళ్ళ మీద అగ్ని వంటి నాలుకల చేత? అంతకుముందు పేతురు పరిస్థితి ఏంటి? యాకోబు పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తు ప్రభు మహిమలో ఉన్నప్పుడు పేతురు, యాకోబు, యోహాను బొక్క బొర్లా పడ్డారా మహిమను చూసి తట్టుకోలేక? మనం రేపు పొద్దుట ఆయన రెండో రాకడికి సిద్ధపడుతున్నాం. ఎడదేరి మటన్, చికెన్, ఫిష్ తిని బాగా పెంచేసి కండలు రేపు పొద్దుట ఆయన ముందు నిలబడదాం. ఈ కండలతో. ఏ కండలతో? ఈ బలంతో నిలబడదాం. సరిపోదు, ఈ బలం సరిపోదు. అందుకనే పద్మాసు ద్వీపంలో యోహాను భక్తుడికి అన్ని ద్వారాలు మూయబడ్డాయి. ఇక ఛాన్స్ లేదు, ఎక్కడికి పోలేడు. అటువంటి పరిస్థితుల్లో, దిక్కుమాలిన పరిస్థితుల్లో, దయనీయ పరిస్థితుల్లో ఆత్మదేవుడు వచ్చాడు. అప్పుడు వస్తాడు అంటే దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకోవాలి అంటే మనిషి ఎక్కడికి వెళ్ళాలి? పద్మాసు దీపంలో యోహాను గారు పొందుకున్నాడే ఆ పరిస్థితికి వెళ్ళాలి. అదే విషయం ఉంటది. ప్రకటన 1:9-10 చాలా క్లియర్గా రాశాడు యోహాను భక్తుడు. చాలా క్లియర్గా రాశాడు. 9 చూడమ్మా. 1:9 ప్రకటన. ఒక మనిషి ఆత్మచేత నింపబడాలంటే, ఒక మనిషి లేఖనాన్ని అర్థం చేసుకోవాలంటే, ఒక మనిషికి దైవ ప్రత్యక్షత రావాలి అంటే, ఒక మనిషికి ఒక ఉన్నతమైన ప్రత్యక్షత రావాలి అంటే ఇది జరగాలి. 1:9 జరగాలి. యేసును బట్టి కలుగు శ్రమ, రాజ్యములోను సహనములోను పాలివాడును నైనా యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా. ఎటువంటి పరిస్థితుల్లో పొందుకున్నాడు ఈ ప్రత్యక్షతని? ఈ ప్రకటన గ్రంథము రాసేటటువంటి ఈ ఉన్నతమైన అద్భుతమైనటువంటి ప్రత్యక్షతని ఏ పరిస్థితుల్లో పొందుకున్నాడు యోహాను గారు? ఆడుతూ పాడుతూ ఉన్నాడా? అందరితో తినుచూ తాగుచూ ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? ఆ పరిస్థితి ఏంటి? ఎంత క్లియర్గా ఉంది. యేసును గూర్చిన శ్రమలు, సాక్ష్యమును బట్టి, యేసుక్రీస్తును నమ్ముకున్న ఆ సాక్ష్యాన్ని బట్టి వచ్చిన శ్రమల వల్ల నూనెలో పడేస్తే చావలా, తీసుకొచ్చి ఏం చేశారు? దీవిలో పడేశారు. ఒక్కడిని ఒంటరిని చేసి, ఎవ్వరూ లేరు, దిక్కు లేనోడైపోయాడు. అప్పుడు వచ్చాడు ఎవరు? సమాధానకర్త, ఆదరణకర్త, సత్య స్వరూపమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు వచ్చాడు. వచ్చి కొనిపోయాడు. కొనిపోయిన తర్వాత అప్పుడు వింటున్నాడు స్వరం. ఎవరిది? సాక్షాత్తు సృష్టికర్తది. సాక్షాత్తు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అయినటువంటి మన యేసుక్రీస్తు ప్రభువారి స్వరం చెవులారా వింటూ ఉన్నాడు. ఆ బోర శబ్దము ద్వారా లోకములు అన్ని ద్వారాలు ముయ్యబడ్డాయి. దిక్కే లేదు. అప్పుడు తెరిచాడు దేవుడు. పరలోకపు వాకిళ్ళు తెలిసి, నా కుమారుడా, నా మంచి దాసుడా, కమ్ అని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు?
ఎక్కడ కూర్చోబెట్టాడు? దర్శనం ఇచ్చేశాడు. కంప్లీట్ కూర్చోబెట్టి ఆయన స్వరం వింటూ ఆత్మోషుడై రాసినటువంటి గ్రంథమే ఈ ప్రకటన గ్రంథము. ఒకసారి రోమపత్రిక 5వ అధ్యాయము 6, 7 చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సార్థి సంఘంతో ఒక మాట మాట్లాడాడు. నీవు బ్రతుకుతున్నావని పేరే, కానీ నువ్వెవరో కత్తి దోసి మాట్లాడుతున్నాడు సంఘముతో. మిగతా సంఘాలతో నువ్వు అది చేశావు, నువ్వు ఇది చేశావు, నువ్వు అట్లా చేశావు, నువ్వు ఇట్లా చేసావని కొంతవరకు పొగిడాడు, కొంతవరకు అవి ఇవి చూపించాడు. కానీ ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నాడు? డైరెక్ట్ గా నువ్వు చచ్చినవాడు అంటున్నాడు సంఘంతో. ఎందుకు? నువ్వు మరణించావు అని చెప్పి చచ్చిన వాడితో సమానంగా ఎందుకు పోలుస్తూ ఉన్నాడు ప్రభువు? దేన్ని బట్టి పోలుస్తూ ఉన్నాడు? అదే ఇప్పుడు ఇక్కడ రాయబడి ఉంది. 8, 6, 8 రోమా. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై, దానిపైన చూడు, 5 చూడు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతురు. శరీరానుసారమైన మనసు మరణము. చాలు. ఏమన్నా అర్థమైందే లేఖనం? ఎందుకు తిడుతున్నాడు ప్రభు? నువ్వు బ్రతికున్నావు అని పేరే గాని నువ్వు మృతుడవు అని ఎందుకు తిట్టాడు అంటే, ఎఫెసీ 2:1 ప్రకారము మన అపరాధముల చేత, మన పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా తండ్రి తన కుమారుని ద్వారా తిరిగి మనల్ని జీవమును తీసుకొని వచ్చాడని ఉంటది. అంతేనా? ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, ఆజ్ఞను మీరాడో, అప్పుడు ఏమైంది? ఆత్మలో చచ్చిపోయాడు ఆదాము. అందుకనే అన్నాడు, ఎప్పుడైతే నువ్వు పండు తింటావో, పండు తిన్నమ్మట ఏమైతావని చెప్పాడు దేవుడు? మరణిస్తామని చెప్పాడు. అంటే అందరూ అనుకున్నారు కంప్లీట్ గా శరీరంతో పాటు అనుకున్నారు. దేవుని భాష ఏంటంటే ఆత్మలో మరణం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు ఆజ్ఞను ధిక్కరించి ఆదాము ఆత్మలో మరణించాడు. అదే విషయం ఎఫెసీ 2:1 పౌలు రాస్తూ ఉన్నాడు. అదే విషయం రోమా 5, 6, 7, 8 క్లియర్ గా రాస్తున్నాడు. శరీరానుసారమైన జీవితంలో ఉన్న ప్రతి ఒక్కడు దేవుని దృష్టిలో ఎవరిప్పుడు? చచ్చిన వారితో సమానం. శరీరానుసారులు ఏమి తిందాము, ఏమి తాగుదాము, ఏమి ధరించుకుందాము, శరీరాశ నేత్రాశ జీవపు డంబములో ఉంటారు. ఆత్మానుసారులు ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితం కలిగి కృపావరణను పొందుకొని దేవుని రాజ్యం కొరకు, దేవుని నీతి కొరకు పోరాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ 2 గుంపులు ఉన్నాయి క్రైస్తవ్యంలో. ఒకటి శరీరానుసారమైన గుంపు, ఒకటి ఆత్మానుసారమైన గుంపు. ఈ శరీరానుసారమైన గుంపుకు దేవుడు పెట్టే పేరేంటి? నీవు బ్రతికున్నావని పేరుంది, కానీ నువ్వెవరవు? దేవుని దృష్టిలో, లోకం దృష్టిలో నువ్వు గొప్పోడివే, సంఘం దృష్టిలో నువ్వు గొప్పోడివే, మీ ఊర్లో నువ్వు గొప్పోడివే, నీ స్నేహితుల దగ్గర నీకు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, నీ బంధువుల దగ్గర నీకు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, నీకు సీఎం గారు తెలుసు, పిఎం గారు తెలుసు, నీకు రాజకీయ పలుకుబడి ఉంది, ఆర్థిక పలుకుబడి ఉంది, స్థలం ఉంది, పొలం ఉంది, ఇల్లుంది, వాకులుంది, డబ్బు ఉంది, వజ్రం ఉంది, వైడూర్యం ఉంది. దేవుడు ఏం చెప్తున్నాడు నిన్ను పట్టుకొని ఇప్పుడు? ఏమంటున్నాడు? బ్రతికున్నావని పేరు మాత్రం ఉంది నీకు, నువ్వు మృతుడవు అని మృతులతో పోలుస్తున్నాడు. అంటే మనం ఎలా ఆలోచించాలి ఈ లేఖనాన్ని? కొంచెం లోతుల్లోకి వెళ్ళాలి. అందుకనే దేవుడు తన దాసులకు, అంటే దైవజనులకు, ఇప్పుడు మీ కనకయ్య గారు ఉన్నారు, మీ కనకయ్య గారు వాక్యాన్ని మీకు బోధించాలంటే దాని వెనక ఎంత కన్నీరు ఉంటుందో మీకు తెలుసా? ఒక దైవజనుడు ఒక సందేశాన్ని, ఒక మెసేజ్ని సంఘానికి బోధించాలి అంటే ఒక ప్రార్థనా పూర్వకమైనటువంటి అనుభవంలోనికి రావాలి, కన్నీరు కార్చాలి, రోధించాలి. అప్పుడు దేవుడు ఒక ఉన్నతమైన ప్రత్యక్షను తన దాసుడికి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే ఆ ఉన్నతమైన ప్రత్యక్షతను తను పొందుకొని తన ద్వారా తన పిల్లలైనటువంటి సంఘానికి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ ప్రత్యక్షతను ఇప్పుడు యోహాను గారు ఎలా పొందుకున్నాడో అటువంటి ప్రత్యక్షతను తన సంఘానికి ఇస్తే సంఘం ఏం చేయాలి? దైవజనుడు బోధించేటటువంటి ఆ లోతైన సత్యాన్ని, ఆ లోతైన మర్మాన్ని, ఆది నుంచి మరుగై ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో, కాలం సమీపించినప్పుడు ఓపెన్ చేస్తానన్నాడు దేవుడు. ఇప్పుడు ఓపెన్ చేశాడు దాన్ని. ఇది కృపా కాలము, ఇది ఆత్మదేవుడు చేసేటటువంటి పరిచర్య కాలము, ఇది సర్వ సత్యము ప్రకటించబడేటటువంటి కాలము. సత్యానికి సర్వసత్యానికి తేడా ఏంటో తెలుసా? తండ్రి అయిన దేవుడు సత్యాన్ని ప్రకటించాడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు సత్యాన్ని ప్రకటించారు. కానీ ఇప్పుడు ప్రకటించబడుతుంది సర్వసత్యము.
అందుకే పౌలు భక్తుడు అంటాడు, మిమ్మల్ని పాలతో కాదు బలమైన ఆహారంతో పెంచాలి అని. పెంచాడా లేదా? తండ్రి అయిన దేవుడు సత్యాన్నే ప్రకటించాడు మనకు, ఆదికాండం నుంచి మలాకీ వరకు కూడా. 4 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు కూడా సత్యాన్ని ప్రకటించి వెళ్ళిపోతూ అన్నాడు, ఆయన అనగా సత్యస్వరూపు వచ్చి మిమ్ములను సర్వసత్యంలోనికి తీసుకుని వెళ్తారు. అంటే తండ్రి అయిన దేవుడు మనకు సర్వసత్యం బోధించలేదు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు సర్వసత్యం బోధించలేదు. ఇప్పుడు ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? సంఘం మీద ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘాన్ని తన జ్ఞానంతో నింపుతున్నాడు. అదే కన్ను, అదే కొమ్ము, అదే జ్ఞానవరము, అదే శక్తివరము ఎవరి ద్వారా నింపుతున్నటువంటి? దైవజనుడి ద్వారా. ఇప్పుడు మీ దైవజనుడు ఇచ్చే సందేశం వెనక, ప్రతి ఆదివారము మీకు చెప్పే సమాచారం వెనక, ప్రతిరోజు మీకు ఇచ్చేటటువంటి ఆ ఆశీర్వాదము, మీ కొరకు చేసే ప్రార్థన ఏదొచ్చినా మీరు ఎవరికి చెప్తారు? ఫస్ట్ సంఘ కాపరికి చెప్తారు, అయ్యా మాకు జ్వరం వచ్చింది, అయ్యా మాకు ఆపద వచ్చింది, అయ్యా మాకు శ్రమ వచ్చింది. అప్పుడు సంఘ కాపరి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. మీ తరపున ప్రభువుకు మొరలెడతాడు. మొరపెట్టి అప్పుడు ఒక ప్రత్యక్షత పొందుకుంటాడు. పొందుకున్నటువంటి ఆ దైవ ప్రత్యక్షతని తన సంఘానికి అందిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి సంఘాలు ఎన్నున్నాయి వాళ్ళ భూమి మీద? ప్రతి ఒక్కళ్ళు పరిచర్య, ప్రతి ఒక్కళ్ళు. అరే నిన్న కాక మొన్న వచ్చి నన్ను సంఘం కట్టి ప్లేస్ ఇస్తామని ఎమ్మడబడ్డారు. మొన్న ఒక గుంపు వచ్చి స్థలం ఇచ్చేస్తా ఉన్నారు. దాదాపు ఉంటుంది ఒక 30 లక్షల పైన ఉంటుంది స్థలం. నెవర్. నాకు చచ్చే భయం. అది దేవుని చిత్తం. పరిచర్య అనేది ఎవరి చిత్తమో? దేవుని చిత్తము. మనుషులు చేసేదా? పిలుపు వచ్చాడు, సువార్త చెప్పాడు, మళ్ళీ కలిశారు వాళ్ళిద్దరు. నేను సంఘం కడతానయ్యా మంత్రి అని అడిగితే మంత్రి గారు డబ్బు ఇవ్వడా? ఆ మంత్రి గారు ఎవరు? ఫైనాన్స్ మినిస్టర్ ఆయన. ఎందుకు దేవుడు వాళ్ళిద్దరిని కలపలేదు? మళ్ళీ అది ఆలోచించాలి. సంఘమా, పరిచర్య దేవునిది, ఆయన జరిగిస్తాడు. ఆయన ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటాడో వాళ్ళ ద్వారా. ఇప్పుడు మీ కనకయ్య గారు ఎన్ని సంఘాలు కట్టాడు? ఇన్ని సంఘాలు కట్టాడు అంటే ఇది ఏ రకమైన పరిచర్య? ఆయన తెచ్చుకున్నాడు కాబట్టి, ఆయన ఆత్మతో ఆత్మ పరిచర్య జరుగుతుంది కాబట్టి ఈ పరిచర్య ఏమవుతుంది? విస్తరించబడుతుంది. విస్తరిస్తుందా లేదా? కొన్ని సంఘాలు ఉంటాయి, అక్కడే నూనె పోస్తారు. నేను చూసా, పేరు చెప్పనులే, గొడవ కూడా పడ్డ, కేసు కూడా వేస్తానని చెప్పి హైకోర్టుల మీద. నూనె, తైలాభిషేకాలు, ఈ స్వస్థతల కొరకు పాకులాడుతున్నాయి సంఘాలు. ఇవ్వాలి స్వస్థత పొందుకున్న వాళ్ళు పరలోకానికి చేరతారా? చనిపోయినటువంటి లాజరు తిరిగి మళ్ళీ చనిపోలేదా? చనిపోయిన యాయీరు కుమార్తె తిరిగి చనిపోలేదా? చనిపోయిన నాయను విధవరాలు కుమారుడు తిరిగి చనిపోలేదా? వాక్యాన్ని స్థిరపరచుట కొరకు దేవుడు సూచక క్రియలు చేశాడు. వాక్యాన్ని భూమి మీద ఈ లోకంలో స్థిరపరచుట కొరకు అద్భుతాలు చేశాడు ఆయన. కానీ ఇప్పుడేం చేస్తున్నాడు ఆయన? మిమ్మల్ని అందరినీ, సంఘాన్ని ముస్తాబు చేసి పెండ్లి కుమారుడి ముందు కూర్చోబెట్టాలి ఆయన. ఆ రోజులకి ఈ రోజులకి తేడాలు ఇవ్వా? మనం ఎదగమా? ఇంకా చంటి పిల్లలాగా పాలు తాగే వారంగా మూల పాఠాలు ఇంటూ కూర్చుంటాం. పౌల దగ్గర చెప్పేది పత్రికల్లో ఏం చెప్తున్నాడు? మీరు ఇంకా మూల పాఠాలేనా? యేసుక్రీస్తు ప్రభు మా కోసం వచ్చాడు, మా కోసం చనిపోయాడు, మా కోసం తిరిగి లేచాడు, మరలా మా కోసం వస్తాడు. ఇదేనా? ఆ శిలువ యాగం వెనకున్నటువంటి ఆ యొక్క ప్రణాళిక ఏంటి? జగతి పునాది వేయబడక మునుపు ఆ యొక్క దేవుని సంకల్పం ఏమిటి? దేవుని చిత్తం ఏమిటి? మనం తెలుసుకోవద్దా? తెలుసుకోకుండానే మనం పరలోకానికి వెళ్ళిపోతామా? క్రీస్తును గూర్చిన పరిపూర్ణతను, క్రీస్తును గూర్చిన సంపూర్ణతను తెలుసుకునే ప్రతి ఒక్కడు బుద్ధి లేని కన్యక వలె విడవబడుతున్నాడు రేపొద్దుట. దేవునికి మహిమ కలుగును గాక. నూనె అంటే అదే జ్ఞానము, వాక్యము. ఆ పరిపూర్ణతలోనికి సంఘాలు రావాలి. ఇంకా స్వస్థతల కోసం టైం వేస్ట్ చేయొద్దు. మనల్ని అడిగి పుట్టించలేదు ఆయన. మన జననము, మన మరణము లిఖితం అయిపోయినాయి ఆయన గ్రంథంలో. ఆల్రెడీ ఓవర్. నియమింపబడిన దినములలో ఒకటైన కాక మునిపే అవన్నీ నీ గ్రంథములో లిఖితమా. ఇంకేంటి మనం మార్చేది? సోబర్. ఆయనకి విధేయులుగా సంఘములో చక్కగా మనం ఎదగాలి. పాలు తాగే వాళ్ళం కదా, బలమైన వాక్యం తినాలి, మనం భుజించాలి. ఆత్మీయ ఆహారం చేత సంఘము కట్టబడాలి. అప్పుడు మాత్రమే దేవుని ముందు నిలవబడేటటువంటి శక్తిని కలిగి ఉంటాం. ఇప్పుడు ఇంతకీ యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 30 వచనం తీయండి ఒకసారి. సంఘాల పరిస్థితి అంటే సైకాలజీ చెప్పాడు దేవుడు. యెహెజ్కేలు 33:30. మరియు నరపుత్రుడా, మీ జనులు గోడలకు
సత్యాలు ఇలా ఉంటాయి. దేవుడు మాట్లాడితే దేవుడు మాటలు ఇలా ఉంటాయి. దిస్ ఈజ్ హ్యూమన్ సైకాలజీ. మనిషి యొక్క ఆ మనోగతాలు ఎలా ఉంటాయో దేవుడు చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ఏంటంటే నేను చెప్తా వినండి. ఇట్స్ ఎ సైకాలజీ. సంఘాలు ఎలా ఉన్నాయంటే ఇవాళ గోడల దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. నిన్న మేము ఒక సభకి వెళ్ళాం. గొప్ప దైవజనుడు వచ్చాడు. ఆయన అసలు మామూలు వాక్యం చెప్పలే. ఆయన అసలు అది మామూలు వాక్యం కాదట, చాలా గొప్ప వాక్యం, మర్మాలు చెప్పాడంట అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుని అక్కడ అదే ఉంటుంది. గోడ దగ్గర చేరి చదువున్నాను మాట్లాడతారు. అబ్బా ఏహో వద్ద నుండి బయలుదేరే మాట. అబ్బా వాక్యం ఇవాళ సభ ఉందంట, వాక్యం గ్రౌండ్లో పెట్టారంట, ఎవరో పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొస్తున్నారంట. అమెరికా, చైనా, జపాన్, మన దేశం కూడా కదా, ఇతర దేశాల నుంచి ఫ్లైట్లో వస్తున్నారట దైవజనులు. మరి వాళ్ళే బైబుల్ పట్టుకొని వస్తున్నారు. నీ ఇంట్లో ఉన్న బైబుల్ కాదు, అది సపరేట్ బైబుల్. పాపం అవి మనకు తెలియదు, వాళ్ళే వచ్చి చెప్పాలి మనకి. సిగ్గు తెచ్చుకోవాలి లేఖనాన్ని చూసి సంఘాలు ఇవ్వాలా. చదువునానా చూద్దాం రండి. గొప్ప దైవజనుడు కొత్త బైబుల్ పట్టుకొని వస్తున్నాడు, ఈ బైబుల్లో లేవటయ్యి. రాదగిన విధంగా వస్తారు. చక్కగా ఎట్లా వస్తారో తెలుసా? అసలు తెల్లటి డ్రెస్సు బైబుల్ సంఘంలో పెట్టుకొని మంచిగా తయారై వాళ్ళని చూస్తే దేవదూతల పరలోకం నుంచి ఎలా దిగి వచ్చి అట్లా కనపడుతుంటారు. కలకలకలు ఆడిపోతుంటది గ్రౌండ్ అంతా, సభ అంతా. నా జనులు అయినట్టుగా ఎట్లా పోలుస్తున్నాడు చూడు. ఏమంటున్నాడు? దైవజనుడు ఎదురట వీళ్ళు అబ్బా ఏసయ్య పిల్లలే, ఏసయ్య రక్తంతో కడగబడిన వాళ్ళే, ఇల్లు ఏసయ్య ఆత్మతో నింపబడిన వాళ్ళే, నో డౌట్ అబౌట్ ఇట్. అసలు డౌటే లేదు, వీళ్ళు సాక్షాత్తు దేవుని పిల్లలే అయినట్టు ఉంటారు. మాటలు మామూలుగా వినరు, జాగ్రత్తగా చాలా వినయంగా విధేయతతో వింటారు. ఇక్కడ ఉంది విషయం, వాటిని అనుసరించి ఇది అబ్బా అదే గోడల దగ్గర ఉండి నేను నువ్వు సభకు వచ్చావా, అసలు నువ్వు రాలే గాని అద్భుతమైన మెసేజ్ చెప్పారు. దైవజనులను పొగట్టము, ఆ సంఘాన్ని పొగట్టము. నీ పరిస్థితి ఏంటి అని చూస్తున్నాడు దేవుడు. నీ లోన ఆ వాక్యాన్ని ఎంత అంటుకట్టుకున్నావు, వినిన వాక్యము నీ హృదయం అనే పలక మీద ఎంత లిఖించుకున్నావు, విన్న వాక్యాన్ని నీ క్రియలలోనికి, నీ జీవితంలోనికి ఎంత అనువదించుకుంటున్నావు. వాక్యానుసారమైన జీవితంలో ఇంకా రావా? ఇంకా వినువారుగా ఉంటారా? విన్నదాని గురించి చర్చించుకోవటం చర్చా వేదికలు. ఇక్కడ జరిపోక యూట్యూబుల్లో మళ్ళీ దైవజనులు కామెంట్ చేసుకోవటం, వేస్ట్ ఆఫ్ టైం. దేవుడు కాలము సమీపమై ఉన్నది, ఇక మనకు టైమే లేదు. ఏమంటున్నాడు? ఇదే ఈ సమయాన్ని మనం ఏం చేయాలి? ఒకరినొకరు కామెంట్ చేసుకోవటం, ఒకరి దాని గురించి ఒకరు మాట్లాడుకోవటం, కొండేలు చెప్పుకోవటం కోసం సభకు వచ్చావు. నువ్వు ఎలా ఉండాలి? వాక్యం విన్నావు, విన్న వాక్యాన్ని ఆ రోజుల్లోనే దేవుడు పరిశుద్ధమైనవేంటి, అపవిత్రమైన ఏంటో చెప్పాడు. నెమరి వేసుకుంటూ తినే ఏంటయ్యా? ఒక పశువు ఉంది, నెమరు వేస్తూ తినేవన్నీ పరిశుద్ధములట, నెమరు వేయకుండా తినేవేంటి? అపవిత్రములంట. ఓకే, ఇవాళ పశువుతో గడ్డి పెడుతున్నాడు సంఘానికి, తినండి. పశువు ఏం చేస్తుంది? గబ్బా 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 తింటది. తర్వాత ఏం చేస్తుంది? చక్కగా కూర్చొని తిన్నదాన్ని ఏం చేస్తుంది? నెమరు వేస్తూ ఆస్వాదిస్తూ ఉంటది. జనులు ఇందాక అదే 33-30 చక్కగా వింటున్నారు వాక్యాన్ని. విన్న వాక్యాన్ని ఇంటికి వచ్చి ధ్యానిస్తున్నావా నువ్వు? విన్న వాక్యాన్ని మరలొక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నావా నువ్వు? విన్న వాక్యాన్ని నీ జీవితంలోనికి అనువదించుకుంటున్నావా? ఆ వాక్యానుసారంగా, ఆ వాక్యపు వెలుగులో నీ పాప శాప దోషాన్ని చూసి నువ్వు మారు మనసు పొంది దేవుల్లో బలపడుతున్నావా లేదా? పశువు తిన్న మేతను నెమరు వేస్తుంది, దాన్ని పరిశుద్ధమైనది అన్నాడు పశువుని. మరి వాక్యము తిన్న మనము, వాక్యాన్ని విన్న మనము ఏం చేస్తున్నాము? బెరయ వాళ్ళు ఉన్నారు, సాక్షాత్తు దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు నిలబడి వాక్యం చెప్తూ ఉంటే, పౌలు చెప్పే వాక్యం కూడా ఇది లేఖనానుసారం ఉందా లేదా అని ఏం చేశారు? వాళ్ళు క్రాస్ చెక్ చేశారు. మనం చేస్తున్నామా? ఇప్పుడు నేను చెప్పా, అసలు నేను చెప్పిన లేఖనాలు బైబుల్లోయే కావా?
అందుకే లేఖనం ఎత్తి పట్టి చెప్తాను నేను. ఎందుకంటే నేను ఒక అడ్వకేట్ని. ఎవరు విమర్శించడానికి అవకాశం కూడా ఉండకూడదు. ఎప్పుడు మనం చెప్పేది లేఖనానుసారంగా ఉండదు. పెట్ట కథలు కట్టు కథలు చెప్పకూడదు. ఇది విలువైన సమయం. ఈ గంట సమయంలో ఎన్ని లేఖనాలు ఎత్తి పట్టుకుంటే అంత ఆశీర్వాదం. మనం లేఖనంలోంచి బయటికి రావద్దు. మనం లేఖనాల్లో ఎన్నో ఉన్నాయి సందర్భాలు, లేఖనాల్లో ఎన్నో ఉన్నాయి ఉపమానాలు, అవి మాట్లాడుకుందాం. మనం లోక సంబంధమైన మనకెందుకు స్టోరీలు, పెట్ట కథలు కట్టు కథలు, కాకి బుల్షెట్ కబుర్లు అవసరమా? బైబిల్లో లేవా? ఎన్ని ఉపమానాలు ఇవ్వలేదు? ఎన్ని ఉన్నాయి బైబిల్లో? వాటి గురించి మాట్లాడుకుందాం. భయపడతాం. ఇప్పుడు అదే చెప్తున్నాడు. పవిత్రమైన ఏంటో దేవుడు రాపిలేదా? అపవిత్రమైన ఏంటో రాపిలేదా? ఇప్పుడు పవిత్రమైనవి నెమరు వేస్తూ తినేవి ఎందుకు రాయించాడు? నెమరు వెయ్యాలి. పశువు వేస్తుంది తిన్న తిండిని. మనిషి ఆత్మీయ ఆహారాన్ని భుజించిన నువ్వు ఏం చేస్తున్నావు? నెమరు వేస్తున్నావా? ఇంటికి వచ్చి ధ్యానిస్తున్నావా వాక్యాన్ని? అసలు వాక్యం అలా ఉందో లేదో అని అసలు క్రాస్ చెక్ చేస్తున్నావా? లేదు. మరి లేనప్పుడు అంత్య దినాల్లో దేవుడు త్రిత్వంలో ఎటువంటి పరిచర్య జరుపుతున్నాడో మొన్న చెప్పే మొదటి రోజు. వాడికి ఒక డూప్లికేట్ త్రిత్వం ఉంది. వాడు ఒక త్రిత్వం మెయింటైన్ చేస్తున్నాడు. అపవాది, అబద్ధ క్రీస్తు, క్రూర మృగము. ఇక్కడ దేవుడు త్రిత్వంలో ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని ఎంత పరిచర్య చేస్తున్నాడు. వాడి పరిచర్య కూడా ఉంది భూమి మీద. ఇద్దరు పరిచర్య చేస్తున్నారు. ఒక్క ఆత్మ కొరకే. ఒక్క ఆత్మ కొరకు దేవుడు త్రిత్వం అయ్యాడు. అదే ఒక్క ఆత్మ కొరకు వాడు త్రిత్వం అయ్యాడు. కొట్టుకుంటున్నారు. కానీ మనకు అర్థమవుతుంది ఈ విషయం. దేవుడు తన లేఖనాలను అందుకే ఇచ్చేది. ఆ వాక్య జ్ఞానంలోకి నువ్వు వస్తే నువ్వు పడవు, నువ్వు తొలగవు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచినట్టు 7 ఇన్ఫినిటీ. 7 అనేది దేవుని సంఖ్య, అనంతమైనది. నువ్వు వాక్యంలో నిలబడ్డంత వరకు, నువ్వు వాక్యంలో కట్టుబడ్డంత వరకు, వాక్యంతో పట్టుబడ్డంత వరకు నిన్ను తాకేవాడు, నిన్ను ముట్టేవాడు ఎవడూ లేడు. ఇప్పుడు అసలు సబ్జెక్టులోకి వస్తాను, జాగ్రత్తగా ఉండి. అసలు ఈ సాధ్య సంఘం గురించి 4 మాటలు చెప్తా. ఇంతకీ ఈ మాటలన్నీ ఎవరితో మాట్లాడుతున్నాడు? నువ్వు బ్రతికున్నావని పేరే గాని మృతుడు అని తిడుతున్నాడు కదా దేవుడు. కత్తి చేత పట్టుకొని కత్తి దూసి మాట్లాడుతున్నాడు సంఘంతో దేవుడు ఇక్కడ. ఎందుకు అంటే ఈ సార్దిస్ సంఘము 1500 అడుగుల ఎత్తులో కట్టబడ్డ సిటీ ఇది, సార్దిస్ పట్టణం. ఇక్కడ కార్పెట్స్ ఉంటాయి కదా, కాస్ట్లీ భవనాలు వేసే కార్పెట్స్ కంపెనీలు ఉన్నాయి అప్పట్లో. అట్లాగే ఫస్ట్ ఈ సిల్వర్ ప్రింటెడ్ కాయిన్స్, మొట్టమొదటి వెండి నాణ్యాల ముద్రణ కూడా ఈ పట్టణంలోనే జరిగింది. ఒక ధనికమైనటువంటి పట్టణం, రిచ్ సిటీ ఇది. అయితే ఈ పట్టణం గురించి చరిత్ర ఏం చెప్తుందంటే, ఈ పట్టణం 2 సార్లు పట్టుబడ్డది. వాళ్ళు ఏంటంటే, చాలా ఎత్తైన ప్రదేశంలో ఈ పట్టణం ఉండబట్టి మేము చాలా ఎత్తైన ప్రదేశంలో ఉన్నాము, మేము చాలా ఉన్నతమైన ప్రదేశంలో నివసిస్తున్నాము, మమ్మల్ని ఎవడు ఏమీ చేయలేడు, ఎవడు తాకలేడు అనేటటువంటి ఒక భ్రమలో గర్వంలో ఉన్నారు వీళ్ళందరూ, సార్దిస్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. అయితే ఈ పట్టణం 2 సార్లు పట్టుబడింది. సైరస్ మరియు యాంటికస్ అనే చక్రవర్తులు పరిపాలించిన కాలంలో 2 సార్లు పట్టుబడి నాశనం అయిపోయింది ఈ పట్టణం. ఒకసారి భూకంపం కూడా వచ్చింది. ఆ భూకంపంలో పట్టణం మాత్రం నేలమట్టం అంటే సర్వనాశనం అయింది. ఇంతకీ ఈ పట్టణం నాశనం అవటానికి, పట్టుబట్టడానికి వెనక ఉన్నటువంటి కారణం ఏంటో తెలుసా? ఈ కావలి వారు ఉంటారు కదా, నిద్రపోయాడు. ఎందుకు నిద్రపోయాడంటే, ధీమా, అంత ఎత్తైన పట్టణం కదా, ఇక్కడ దాకా ఎవరు వస్తారులే, మా దాకా మేము ఉన్నతమైన స్థాయిలో ఉన్నాము, ఉన్నతమైన పొజిషన్లో ఉన్నాము, ఎత్తుగా ఉన్నాం కదా, మా దగ్గరికి ఎవరు రాలేరు, మమ్మల్ని ఎవరు ముట్టలేరు, మమ్మల్ని ఎవరు తాకలేరు అనే ధీమాతో చక్కగా నిద్రపోయాడు. వచ్చి యాంటికస్ సైరస్ చక్రవర్తుల కాలంలో ముట్టడించి గట్టు కట్టి నాశనం చేశారు పట్టణాన్ని. సరిగ్గా అదే విషయాన్ని ప్రభు చెప్తూ ఉన్నాడు. 3 చూడమ్మ ఒకసారి. ప్రకటన, నువ్వెలాగ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకో. రోజు వచ్చి కూర్చొని గంటలు దైవజనులు చెప్తుంటే ఇని దులుపుకొని వెళ్ళిపోవటం కాదు. నువ్వు ఏమి సమాచారం వింటున్నావు? సాక్షాత్తు పరలోకము నుంచి వచ్చినటువంటి సమాచారమే ఈ సమాచారము. ఎందుకు అంటే, ఒక దైవజనుడికి దేవుడు తన ఆత్మ ద్వారా ఇచ్చినటువంటి ఆ గొప్ప ఉన్నతమైన ప్రత్యక్షతను బట్టి ఆ దైవజనుడు మీకు వారము ప్రతి కూటమిలో, ప్రతి ఒక్క పరిచర్యలో, ప్రతి గృహ కూడికలో చెప్పేటటువంటి ఆ లేఖనమే
ఈ యొక్క ఉన్నతమైన ప్రత్యక్షత. అది సాక్షాత్తు మీ పాస్టర్ గారు చెప్పేది కాదు, అది సాక్షాత్తు పరలోకం నుంచి దేవుడు పంపినటువంటి సువార్త, శుభవార్త, వాక్యము, సమాచారము. మనము మనుషులను చూస్తూ ఉన్నాము, మనుషులు మాట్లాడే మాటలను వింటూ ఉన్నాము. మీ దైవజనుడు మాట్లాడుతుంటే కనకయ్య గారిని చూస్తే అర్థం కాదు మీకు, కనకయ్య గారు మాట్లాడే మాటలను చూస్తే అర్థం కాదు మీకు. ఏం వినాలి? కనకయ్య గారు చెప్పే సందేశం వినాలి. ఆ సందేశం ఎవరిది? దేవునిది. నువ్వు మనిషికెళ్ళి చూస్తే అర్థం కాదు, మనిషి మాటకెళ్ళి చూస్తే. ఇప్పుడు రేడియో ఉంది, మనం ఏం చేస్తాం? ట్యూన్ చేస్తాం. కరెక్ట్గా ఒక ఫ్రీక్వెన్సీ ఒక దగ్గరకు వచ్చరికి వాయిస్ కరెక్ట్గా వినపడుతుంది. అట్లాగా దైవజనుడు చెప్పే సందేశాన్ని సంఘం ఏం చేయాలి? ఆ లోతైన సత్యాన్ని, ఆ లోతైన మర్మాన్ని సంఘము గ్రహించగలిగేటటువంటి స్థాయిలోకి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవుని చిత్తం. ఇంత కష్టం ఎందుకు పడుతున్నాడు దేవుడు? ఇన్ని సంఘాలను ఎందుకు కట్టిస్తున్నాడు తన ఆత్మ చేత? 7 ఆత్మలంటే భూమి మొత్తం ఉన్నాయంటే దేవునివి. ఆయన నడిపించేది ఈ గొప్ప పరిచర్యని. ఎందుకంటే ఏ ఆత్మ నశించిపోకూడదు. ఆ దేవుని సంబంధమైన జ్ఞానం ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. దేవుని జ్ఞానాన్ని, దేవుని వాక్యాన్ని హృదయం అనే పలక మీద లిఖించుకొని హృదయానుసారంగా మారు మనసును పొందుకోవాలి. అదే 3:3లో ఉంది. నువ్వేం వింటున్నావో జాగ్రత్తగా చదువు. జ్ఞాపకము చేసుకొని ఆ, దానిని గైకొనుచు. గైకొనాలి. ఇందాక వాళ్ళు వింటున్నారు కానీ వాళ్ళు దాని ప్రకారం చెయ్యడు అని చెప్పి యెహెజ్కేలు 33:30లో చెప్తే ఇక్కడ 3:3లో ప్రకటనలో దేవుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మేము మీకు సరి చేస్తున్నాడు దేవుడు. నువ్వేం వింటున్నావు? జాగ్రత్తగా విను. విన్నదాన్ని గైకొను. లేని ఎడల నువ్వు అక్కడ మంచి పదం ఉంటుంది, చదివండి. జాగరూకుడవు, మేలుకో. ఆ రోజు సార్దీస్ పట్టణము నాశనం అవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏమైనారు? నిద్ర మత్తులో ఉన్నారు. ఇవాళ సంఘాలు ఎలా ఉన్నాయి? నిద్ర మత్తులో ఉన్నాయి. మెలకుగా ఉండాలి సంఘాలు. అంటే నిద్రపోకుండా ఉండమని కాదు, ఆత్మలో మెలకుగా ఉండాలి. ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలి. అది అలా అని నిద్రపోవటం మానేద్దాం. నిద్రపోవాలి మనం అందరం. ఇది ఆత్మ సంబంధమైనటువంటి అర్థము. అది చదువు. అదే 3:3 కంటిన్యూ చేసేది. మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్దనున్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నా అర్థమైంది లేఖనం? విన్న వాక్యాన్ని మనము గైకొనాలంటే దాని ప్రకారంగా మన జీవితాన్ని మార్చుకోవాలి. వినువారముగా ఉండటం వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. ఇంకొకటి చెప్తున్నా, జ్ఞానము కొదువైన ఎడల సంఘంలో కూర్చో. నీ సంఘ కాపరు ఉన్నాడు కదా, నీ సంఘ కాపరిని అడుగు నీకు ఏం జ్ఞానం కావాలో. ఎందుకంటే ఆయన దగ్గర అద్భుతమైనటువంటి జ్ఞానం ఆల్రెడీ ఉంది. దేవుని కన్ను, దేవుని కొమ్ము ఎవరికి ఇచ్చాడు? దైవజనుడికి ఇచ్చాడు, తన దాసుడికి. తన ద్వారా శక్తివరము, జ్ఞానవరం ద్వారా ఆ దైవజనుడు తన సంఘాన్ని బలపరుస్తాడు. ఎక్కడో ఎవరో వచ్చేస్తే అక్కడికి నూనెంతుడి ప్రార్థన అవసరమా మనకి? ఇక్కడున్న మీ సంఘంలో ఉన్న దేవుడు అక్కడే పని చేస్తాడా? ఇక్కడ పని చేయడా? మీ సంఘంలో శక్తి తగ్గిందా? ఎందుకు ఉరుకుతాం మనం స్వస్థతలు అనగానే వేరే బ్యాచ్ల దగ్గరికి? నీ సంఘంలోనే ఉండు. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి. ఆయన శక్తి ఏమీ తగ్గదు. నీ సంఘములో పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో కూర్చొని ప్రార్థన చెయ్యి. నీకు ఇంకా అవసరత కావాలి, నీకు ఇంకా జ్ఞానం కావాలి, బైబిల్ అర్థం కావట్లే, నీ కాపరిని అడుగు, నీ దైవజనుని అడుగు. అయ్యా ఇదేంటంటే ఆయన చెప్తాడు. కాపరి గొర్రెల్ని నడిపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, నడవాల్సింది ఎవరు? గొర్రెలా కాపరా? కాపరి గొర్రెల్ని నడిపిస్తాడు, గొర్రెలు నడవాలి. అందుకే అంటాడు, పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల వద్ద. జలాలు ఎన్ని రకాలు? శాంతికరమైన జలములు అంటే ప్రకటనలో ఉంటది, జీవ జలము, నిత్య జీవము. దేవునికి మహిమ కలుగును గాక. కాపరితో ప్రయాణం చేస్తే గొర్రె అంత సమృద్ధిలోకి, అంత వృద్ధిలోకి, కృప నుంచి అధిక కృపకు, మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళి ఆ జీవ జల నదిలో బుర్రలు తెల్లి
నువ్వు ఏ కాపురనక పడితే ఆ కాపురనక తిరిగితే నువ్వేమైపోతావు? నీ గురించి కన్నీరు పెట్టి నీ ఆత్మను రక్షించి నీకు బాప్తీసం ఇచ్చి నీకు సువార్త చెప్పి సంఘం కట్టి నిన్ను బలపరిచినటువంటి కాపరితో నువ్వు ప్రయాణం చేస్తావా? ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఎందుకు ఇచ్చాడు కాపరిని? ఫిలిప్ వచ్చాడు, బాప్తీసం ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. అదొక పరిచర్య, అక్కడితో అయిపోయింది. దేవుడు తన యొక్క దాసులను తన చేతితో పట్టుకున్నాడు. అంటే దైవజనులు ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉన్నారు? వాళ్ళ సొంత జ్ఞానంతో బోధిస్తున్నారా లేఖనాలు? సొంత శక్తితో బోధిస్తున్నారా? దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ 7 నక్షత్రాలే దైవజనులు. ఆ 7 స్తంభాల మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ పరిచర్య అలా ఉంటది. ఒకసారి 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 9-10 చూడండి. ఒక 10 నిమిషాలు ఆలస్యమైన కంప్లీట్ చేసేస్తాను. దైవజనుడు చెప్తున్నాడు సంఘానికి, దుఃఖాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి దైవానుసారమైన దుఃఖము, 2 లోకానుసారమైన దుఃఖము. మొట్టమొదటిగా లోకానుసారమైన దుఃఖం ఏంటంటే, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు కారు లేదు, నాకు బంగళా లేదు, లేకపోతే నాకు బంగారం లేదు, లేకపోతే నా కూతురికి మంచి ఉద్యోగస్తుడు రావాలి, నా కూతురికి నా కొడుక్కి మంచి, అంటే లోక సంబంధమైనటువంటి శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాలు. వాళ్ళేదో వాళ్ళ ఇంట్లో 24 ఇంచెస్ టీవీ కొన్నారంటే ఇప్పుడు మనం కొనాలి. మంచి బ్రాస్లెట్ చైనో చేయించుకుంటే అది చూడంగానే మనకేమైద్ది? ఈ బాధలు, పాపం లోకంలో ఇంత భయంకరమైన బాధల్లో ఉన్నాడు మానవుడు. ఓటీల మీద ఓటీలు ఎందుకురా అంటే, మా కుర్రోడిని మంచి స్కూల్లో చదివించి. ఇది తప్పని కాదు, దేవుడు లేఖనం చెప్తుంది. ఓటీల మీద ఓటీలు, రాత్రి బవళ్ళు, ఎండనక వాననక రేయనక పగలనక మనిషి కష్టపడుతూనే ఉన్నాడు. దేని కొరకు? దేవుని కొరక? దేని కొరకు కష్టపడుతున్నాడు మనిషి? ఒక మంచి ఇల్లు కావాలి. ఎవరి డ్రీమ్ అని ఏంటి? ఒక మంచి ఇల్లు, భార్య పిల్లలు, కొడుక్కి మంచి ఉద్యోగము, మంచి చదువు, కూతురికి మంచి భర్త, లేదంటే కొడుక్కి మంచి కోడలు. అంటే ఇవన్నీ పరలోక సంబంధమైనదా? ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందో అని చింతించాల్సిన అవసరం లేదు. సర్వం సమస్తం నా దగ్గరే ఉంది. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా అంటాడు. దేని నుంచి విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు ఆయన? దేని నుంచి చెప్పండి? ఈ లోకం అనే దాంట్లో పడిపోయి, ఈ లోకాశంలో ఏదో ఇక్కడ ఈ భూమి ఈ ఆకాశం ఇక్కడ పర్మనెంట్గా ఉండిపోతాయి అనుకొని మనం ఇక్కడే స్థలాలు, పొలాలు, ఇల్లులు, అపార్ట్మెంట్లు కట్టేసుకొని బతికేద్దామని ప్లాన్ చేసేసాం. లేఖనం ఏం చెప్తుంది? ప్రకటనలోకి వచ్చాక అసలట ఈ భూమికి, సముద్రానికి, ఆకాశానికి నిలవ నీడలేదు, పరుగులు పెడతానంట ప్రభు ముందు. వాటికి స్థలం కూడా దొరకట్లేదట. క్లియర్గా ఉంటుంది లేఖనం. కొత్త భూమి, కొత్త ఆకాశం వస్తాయి, నూతన యెరూషలేము పట్టణం దిగొస్తా ఉంటది. దేవుడి ప్రణాళిక అది. మనం అందరం ఎవరు? దేవుని రాజ్య సంబంధులం మనం. తీయండి 1:6 అదే ప్రకటనలో. దేవుని ప్రణాళిక ఇదే. మనలను ప్రేమించుచు తన రక్తము వలన, తన స్వరక్తంతో మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను దేవునికి రాజ్యముగాను యాచక సమూహంగా ఇవ్వాలంట తండ్రికి. మనల్ని ఎలా ఇవ్వాలి? ఒక రాజ్యంగా ఇవ్వాలి, ఒక యాచక సమూహంగా ఇవ్వాలి. యాచకులు అంటే ఎవరు ఇక్కడ? దేవుని యొక్క గుణాలను, ఆ గుణాతిశయాలను, ఆయన ప్రేమను, ఆయన కరుణను, ఆయన కృపను, ఆయన వాత్సల్యాన్ని, ఆయన పరిశుద్ధతని, సాక్షాత్తు ఆ స్వరూపాన్నే ప్రచురపరిచేటటువంటి పరిచర్య యాచక సమూహం ఉంటదే. మనం యుగయుగాలు దేవుని దగ్గర ఏం చేయాలి? అక్కడ చేరి పరలోకంలో మనం ఏం చేయాలి? దేవుని ప్రణాళిక అది. మనం ఇక్కడ చేరి ఏం చేస్తున్నాము? మళ్ళీ దాని గురించి ఉపవాస ప్రార్థనలు, ఇల్లు ఇవ్వయ్యా, వాకిలి అయ్యా, అది అయ్యా, బంగారం అయ్యా, మాకు బెంజికారి. ఏం ప్రార్థన? ఉపవాసం చేసి దేవుణ్ణి శోధించి పీడించి
ఆయన ప్రణాళిక ఏంటి? జగత్తు పునాది వేయబడక ముందు వేసుకున్న ప్రణాళిక. దాన్ని నెరవేర్చడం కోసం తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నిద్ర లేదు, కునుకట్లేదు, నిద్ర బావట్లేదు. మనం మాత్రం హాయిగా ఇల్లు కట్టుకొని హాయిగా ఏసీలో పడుకోవాలి. దానికోసం ప్రార్థనలు. ఇది జీవితం మనది. నువ్వేం వింటున్నావు? విన్నదాన్ని గైకొనాలి. లేని ఎడల నేను ఎప్పుడు వస్తానో నీకు తెలియదు. జాగరూకుడవై మేలుకో. నిద్రపోతున్న సంగమా, నువ్వు కళ్ళు తెరిచి మేలుకో. ఆత్మలో మేలుకో. ఆత్మ పూర్ణుడు అవ్వాలి. లేని ఎడల తన నోటి నుంచి వచ్చి ఖడ్గం చేత ఉమ్మి వేస్తాడంట. అయిపోయినట్టే. తూ అన్నాడంటే అయిపోయినట్టే మన బతుకు. ఎక్కడ పడతాం? వెళ్ళి అగ్ని ఆరదు, పురుగు చావదు, పాతాళంలో పడతాం. అపవాది గర్జించి సింహంలాగా రెడీగా ఉన్నాడు పొంచుకొని. ఆయన ఏం చేయడు? ఆయన కృపను తీస్తే అయిపోయినట్టే. మనం దేవుడేం శిక్షించాడు, ఆయన కృపను తీశాడా మన మీద నుంచి. గర్జించు సింహం వచ్చి మింగేస్తుంది మనం. వాడే అపవాది. హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల జాబితా ఉంది మనకి. ఒక్కసారి 35వ వచనం చూడండి. చాలు. విడుదల పొందనొల్లక యాతన పడిది. శ్రేష్టమైన పునరుత్థానం కోసం అంట. ఇక్కడ అందరు విశ్వాస వీరుల జాబితా ఉంది మనకి ఈ 11లో, హెబ్రీ 11లో. ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ 35లోకి వచ్చాక ఇక్కడ ఏంటంటే విడుదల పొందనొల్లక యాతన పడుతూ ఉన్నారంటే దేనికోసం ఈ యాతన? ఈ యాతన లోక సంబంధమైనదా, పరలోక సంబంధమైనదా, శరీరానుసారమైనదా, ఆత్మానుసారమైనటువంటి యాతన? ఇది దేనికి యాతన పడుతున్నారు అసలు? ఎగ్జాంపుల్కి ఒకటి చెప్తా వినండి. యేసుక్రీస్తు ప్రభువు ముందు తండ్రి అయిన దేవుడు ఒక గిన్నెను పెట్టాడు, పెట్టి తాగమన్నాడు. అంతేనా? తాగమన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు 3 సార్లు ప్రార్థన చేశారు. ఆ సందర్భంలో 3 సార్లు చేసిన ప్రార్థన ఏంటి? తండ్రి, ఈ గిన్నెను తొలగించు అన్నాడు. అని మళ్ళీ అన్నాడు, వద్దు తండ్రి, నీ చిత్తమే జరిగించు అన్నాడు. నీకు అదే హెబ్రీ 10:10లోకి వచ్చి ఏం చెప్తున్నాడంటే, దేవా నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు హెబ్రీ 10:10లో. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కుమారుడు వచ్చినప్పుడు ఆ గిన్నెలో తాగమంటామని తండ్రి చిత్తం కాదా? తండ్రి చిత్తమే. కాబట్టి ఆయనకి ఇష్టం లేదు. తొలగని అంటూ, వద్దులే తండ్రి, నీ చిత్తమే కానీ అంటే విడుదల పొందనొల్లటానికి ట్రై చేస్తూ ఉన్నాడు, కానీ పొందనొల్లట్లే. మరింత యాతన పడుతున్నాడు. అర్థమైందా సంగమా? ఇప్పుడు మీకు, ఇప్పుడు మీ పాస్టర్ గారు ఉన్నాడు. అర్థం కాలేదనుకుంటా, మళ్ళీ చెప్తా. ఇప్పుడు మీ పాస్టర్ గారు ఉన్నాడు. ప్రతి ఆదివారం ఏం చేయాలి? సేవ నడవాలి, అంతే కదా? ఒక ఆదివారం వచ్చింది, మీ పాస్టర్ గారికి డెంగ్యూ జ్వరం వస్తే లెగుస్తారా? వైరల్ ఫీవర్ వస్తే ఎవరన్నా లేచి నిలబడగలుగుతారా? లేరు. కానీ ఆదివారం, సంగమా ఈ ఆదివారం మీకు సెలవు, ఈరోజు సంఘానికి సెలవు ఇచ్చే మీరందరూ ఆడుకోండి అని వదిలేశాడు. ఎప్పుడన్నా వదిలేశాడా? ఫస్ట్ ఒక టాబ్లెట్ వేస్తాడు. ఎందుకు? విడుదల పొందాలి. అక్కడ ఆ యొక్క అస్వస్థత నుండి విడుదల పొందాలి. తగ్గల ఒక ఇంజెక్షన్ చేస్తాడు, తగ్గల ఏదో ఒకటి చేస్తాడు. వచ్చి నిలబడ్డాడా లేదా? ఆదివారం పూట పులిపీటెక్కి నిలబడ్డాడా? తప్పుకొని తొలగిపోయాడా? ఏ ఆదివారం మీ చర్చికి సెలవు ఇచ్చారా? ఇవ్వలేగా. ఏ ఆదివారం అన్న ఆయన వాక్యం చెప్పకుండా నాకు జ్వరం వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, చెవు నొప్పి వచ్చింది, అదొచ్చింది, ఇదొచ్చింది అని చెప్పి తప్పించుకున్నాడా? ఇప్పుడు అస్వస్థత వచ్చింది, ఆయన శరీరం ఏం చెప్తుంది? నువ్వు రెస్ట్ తీసుకో అంటుంది, అంతేనా? ఆయన ఎవరి చేతిలో ఉన్నాడు? ఇప్పుడు అర్థం అవ్వాలి మీకు. ఎవరి చేతిలో ఉన్నాడు? 7 నక్షత్రములు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాడు. దేవుని చిత్తం ఏంటి? యేసయ్య ముందు గిన్నె పెట్టాడు, తాగు నా కుమారుడు అన్నాడు. యేసయ్య అంటాడు, తండ్రి ఇది తొలగని, వద్దులే తండ్రి నీ చిత్తం అని చెప్పి తాగేశాడు. ఎప్పుడైతే గిన్నెలో తాగాడో ఈ సమస్త మానవాళి యొక్క పాప శాప దోషాలు, పితృ పాపాలు, జన్మతః పాపాలు, ఆ జ్ఞాతిక్రమములన్నీ కూడా యేసయ్య భుజాల మీదకి వచ్చేసాయి. ఇప్పుడు యేసయ్య ఏమయ్యాడు? ఈ సమస్త మానవాళి యొక్క పాపాలు మొత్తం ఎవరి మీదకి వచ్చాయి? పరిశుద్ధుడు 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 వేలాది దూతలతో నిత్యం కొనియాడబడుతున్నటువంటి
సృష్టికర్త అయినటువంటి మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడు, వాక్యమై ఉన్న దేవుడు ఇప్పుడు ఎలా మారాడు? పాపముగా మారాడు. ఎలాగా? పాపిగా కాదు, పొరపడద్దు సంగమా, పాపముగా మారాడు. ఆయన పాపి కాదు, ఆయనలో ఏ పాపము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమస్త మానవాళి యొక్క పాపములను ఆ గిన్నెలోని ఏంటంటే ఈ సమస్త మానవాళి యొక్క పాపాలను పోసాడు తండ్రి. పోసి, తాగు నా కుమారుడా, ఇదే నా ప్రణాళిక. జగత్తి పునాది వేయబడక మునుపు ఆయన మనలను ప్రేమతో క్రీస్తులో ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే క్రీస్తులో రక్షణ ఉన్నది, క్రీస్తులో నిత్య జీవం ఉన్నది, ఆయన మార్గము సత్యము జీవమై ఉన్నాడు. అందుకొరకు ఆయన గిన్నెలో తాగుటను బట్టి పాపముగా మార్చబడ్డాడు. పాపముగా మార్చబడినటువంటి క్రీస్తు ఇప్పుడు దోషిగా నిలవబడ్డాడు తండ్రి ముందు. పరిశుద్ధుడైన దేవుడు, పాపమే ఎరుగని దేవుడు, కుమారుడైనటువంటి ప్రభువు దోషిగా నిలవబడ్డాడు మనల్ని బట్టి. ఎవరిని బట్టి? తీర్పుకి గురయ్యాడు. ఇప్పుడు అట్లాగే విడుదల పొందనొల్లక, ఇప్పుడు చదువు ఆ 35 అర్థమైంది. పునరుత్థానంలో లేచిపోయారు వాళ్ళు, పునరుత్థానం పొందారు. ఇంకొంతమంది అట అంతకంటే గొప్ప పునరుత్థానం కావాలంటే వాళ్ళకి దేవునికి మహిమ కలుగును గాక. ఆ పునరుత్థానం పొందటం కోసం వాళ్ళట యాతన పడుతున్నారట. విడుదల పొందటానికి ఇప్పుడు టాబ్లెట్ వేసుకొని సిల్లలు ఎక్కించుకొని అయి చేసి ఈ చేసి నిలబడి వాక్యం చెప్పటానికి ఎందుకు ట్రై చేస్తున్నారు? దైవజనులు తప్పించుకోలేక. మీరందరూ ఏమన్నా కోసి కారం పెడతారా? చెప్పపోతే నిందిస్తారా? అవమానిస్తారా? ఎందుకు? పరిచర్య ఎందుకు ఆగట్లేదు? దైవజనుడు దేవుడు, ఇప్పుడు అదే మీకు మూల పాఠము. ఎక్కడున్నాడు? దేవుని చేతిలో ఉండి వాడబడుతున్నాడు కాబట్టి విడుదల పొందనొల్లకున్నాడు. అదే మహిమ, ఆ క్రీస్తు మహిమ సంఘం మీద కుమ్మరించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మహిమాకరమైనటువంటి పరిచర్య అంటే అదే. ఒక సంఘం కట్టుకొని 4 గోళ్ల మధ్య ఉండేది కదా సంఘం అంటే. సంఘం అంటే ఒక గుంపు. సంఘము అంటే నడవాలి, నడిచే దేవాలయము సంఘము. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? ఒకసారి యోహాను సువార్త 3:8 చూడండి. పరిచర్య ఏంటో ఒక 10 నిమిషాలు కూర్చుంటారు ఓపికంగా. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ నికోదేముకు బుద్ధి చెప్తున్నాడు దేవుడు. గాలి తనకిష్టమైన చోటును విసురును. అది టిక్కు పెట్టుకోండి, గాలి. నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ మూలం నికోదేముతో మాట్లాడతాడు దేవుడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మించకపోతే అసలు నా రాజ్యానికి వారసుడే కాదు. అప్పుడు అంటాడు నికోదేము, ప్రభువా నేను మళ్ళీ వెళ్ళి తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టాలా అంటాడు. ఇంతకీ నికోదేము ఎవరంటే మొన్న ఒక సందర్భంలో చెప్పాను మీకు. యూదుల చట్టసభలో 70 మంది ఉంటారు పెద్దలు. ఆ 70 మంది పెద్దల్లో నికోదేము ఒకడు. ఈయన ధర్మశాస్త్ర పండితుడు అండి. ఎవరైనా ధర్మశాస్త్ర ఫాస్టర్ గారు. ఈ ఫాస్టర్ గారికి దేవుడు చెప్పిన లోతైన సత్యం అర్థం కావట్లా. కారణం ఏంటి? ఇప్పుడు ఫాస్టర్ల పరిస్థితి అదే. వాళ్ళకి తెలియదు, లేఖనం ఏదో పట్టుకుంటారు, చెప్తారు అంతే. ఈ నికోదేము అనే ఫాస్టర్ గారికి దేవుడు యేసయ్య చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్తున్నాడు. ఇక్కడ పొగుడుతున్నాడు. అబ్బా నువ్వు అర్థుడు అయ్యా, నువ్వు ఎంతుంటే అయినా పక్కన పెట్టి, కానీ నువ్వు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించావా? నువ్వు అలా జన్మించకపోతే నా రాజ్యానికి పాత్రుడివే కాదు. అంతేనా? సో ఇక్కడ గాలితో ఎందుకు పోల్చాడు దేవుడు? దైవజనుడు ఎవరట? ఆత్మ మూలంగా పుట్టినవాడు దైవజనుడే కావచ్చు, విశ్వాసే కావచ్చు. గాలిని పోలున్నాడంట. గాలిని బంధించగలుగుతారా? గాలిని అదుపు చేయగలుగుతారా? గాలి ఎదుట ఎవరైనా నిలబడగలుగుతాడా? సునామీ వచ్చింది, ఏమైంది? సునామీ మనం ఇవాళ రికార్డ్ చేసుకున్నాం, కానీ బైబిల్లో ఒక సునామీ రికార్డ్ అయింది తెలుసా? చెప్పండి. బైబిల్లో సునామీ రికార్డ్ అయ్యి ఉంది ఆల్రెడీ. ఎవరికైనా తెలుసా? అద్భుతమైన సునామీ రికార్డెడ్ ఇన్ ద బైబిల్. ఎర్ర సముద్రం 2 పాలుగా చీల్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అది సునామీ కాదా? అదే సునామీ. ఒక దైవజనుడు, దేవుని చేతిలో ఉన్నటువంటి దైవజనుడు నిలబడితే
ఎరికో కోట గోడలు కూలిపోవాలి, దేవునికి మహిమ కలుగును గాక. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడాలి, దేవునికి మహిమ కలుగును గాక. యోర్దాను నది 2 పాయలుగా విడిపోవాలి, దేవునికి మహిమ కలుగును గాక. ఎలుగు బంట ఏమైంది? దావీదు చేతిలో ఏమైంది? చీల్చబడ్డది. సాంసోను కొదమ సింహాన్ని మేక పిల్ల వలె 2 ముక్కలుగా చీల్చవతల పడేశాడు. దేవుని చేతిలో ఉన్నటువంటి దైవజనుడి శక్తి ఏంటో తెలుసా? అదే గాలి. గాలి గాలి దాన్ని చూస్తావా నువ్వు? నీ కంటికి కనపడద్దా? సముద్రాన్ని చీల్చి ఆరిన నేల కింద చేసింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో బురద నేల ఏమైంది? ఆరిన నేల అయిపోయి దేవుని పిల్లలు చక్కగా బురద కూడా అంటకుండా నడిచేశారు అవతలకి. అదేం గాలి? ఆత్మ మూలంగా పుట్టినవాడు పరిచర్య అలా ఉంటది. కోట గోడలు మొత్తం కూలిపోవాలి, ఎదురుగా ఏది ఆగదు, ఏది మిగలదు. సునామీ ఉంది, ఏమన్నా ఆగిందా? నిలబడ్డదా? గాలిని ఎవడన్నా బంధించగలుగుతాడా? పట్టుకుంటాడా? మరి దేవుని ఆత్మ చేత, దేవుని కొమ్ముతో, దేవుని కన్నుతో అభిషేకించబడినటువంటి దైవజనుడు పరిచర్య ముందు ఏదన్నా నిలబడగలుగుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు గాలితో పోల్చాడు. పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏంటనుకుంటున్నారు? కంటికి కనపడదు, కానీ చాలా మంది వాళ్ళ ఆత్మ రాకపోయినా ఆత్మ వచ్చినట్టు గంతులేస్తున్నారు. మేము విగ్రహారాధన చేసినప్పుడు మేమే చేశాము. నా ఫ్రెండ్స్ దాదాపు 200 మందిని దించేవాడిని మొత్తం యూనివర్సిటీలో. భద్రాచలం దిగేవాళ్ళు బొమ్మ ముందు చెప్పకూడదు, మందు దాగి ఎగిరేవాళ్ళు. అవి చూస్తున్నాయి ఇవాళ నేను సంఘాల్లో. ఇలా అంటున్నాను తప్పు అనుకోకండి, ఇది సత్యం. మేము అన్ని జనంలో మాకు అర్థమవుతుంది. ఇవాళ దేవుడు రాకపోయినా ఎగురుతున్నారు, భజనలు చేస్తున్నాం. మనం సంఘంలో వాక్యం చెప్తుంటే చెప్పే ముందు ప్రార్థన చేశారు, పేరు చెప్ప. అయితే ఆ రోజే వాళ్ళకు వాక్యంతో ఉదక స్నానం చేయించేశారు. సంఘానికి ఎగురుతున్నారు, డొల్లుతున్నారు, పావు డాన్స్ చేస్తున్నారు. యాక్చువల్గా నేను వాక్యం ఒకటి చెప్పాలనుకున్నా, కానీ దేవుడు అప్పటికప్పుడే నాకు వాక్యం ఇచ్చాడు. వాక్యం చెప్పి అడిగా, మీరు భాషలో మాట్లాడండి అని అడిగా. ఎవరెవరు ఎగిరేలో చేతులు ఎత్తినట్టు అందరూ ఎత్తారు. భాషలో మాట్లాడని చెప్పి అడిగా. ఆత్మదేవుడు వస్తే ఏం మాట్లాడతారు? ఎగిరిచ్చిన దేవుడు భాషలో మాట్లాడించాడా? అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఎవరిని కించపరుస్తున్నారు? దేవుడు ఆత్మ మన మీదకి రాకుండానే కొంతమంది, అందరినీ అనట్లని, కొంతమంది వాళ్ళు ఏదో పరమ భక్తుల కింద ఆత్మకార్యాలు జరుగుతున్నట్టుగా సంఘాల్లో ఎవరిని? ఆత్మను కించపరిస్తే క్షమాపణ ఉందా? ఏ యుగంలోనన్నా ఉందా? అది వీళ్ళకి అర్థమవుతుందా? ప్రభువుని, తండ్రి అయిన దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఉంటే క్షమాపణ ఉంది, కానీ ఆత్మ దేవుడికి విరోధంగా ఒక్క మాట మాట్లాడితేనే క్షమాపణ లేనప్పుడు ఆత్మ దేవుణ్ణి నువ్వేం చేస్తున్నావు? నీ క్రియలతోటి నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉండాలని ఆత్మదేవుని లో నుండి నీ ఆత్మసాక్షిని గద్దిస్తాడు. నువ్వు పాపం చేసేటప్పుడు, తప్పు చేసేటప్పుడు నీ ఆత్మలో ఉండి గద్దిస్తూ ఉంటాడు. కానీ మనం కఠిన హృదయాలు అయిపోతున్నాము. కఠిన హృదయాలు ఎవరు తెలుసా? బైబిల్లో 2 రకాల పాపాలు ఉన్నాయి. మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము. యేసుక్రీస్తు ప్రభు 1వ యోహాను పత్రికలో చాలా క్లియర్గా ఉంటుంది. 1:6 యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. మరి యేసు రక్తం కూడా కడగనటువంటి పాపం ఒకటి ఉంది. అదేంటి? మరణకరమైన పాపం. ఏ పాపాన్నన్నా యేసు రక్తం కడుగుద్ది, కానీ ఒక్క పాపం మాత్రం క్షమాపణ లేదు. అదే పాపం. యేసు రక్తం కూడా కడగలేనిది, యేసుక్రీస్తు ప్రభు సైతం క్షమించలేనటువంటి పాపం ఒకటి రికార్డ్ అయింది బైబిల్లో. అదే మరణకరమైన పాపము. ఆ పాపం గురించి నీకు తెలుసా? సంగమా ఇవ్వాల. ఆ మరణకరమైన పాపం అంటే ఏంటో తెలుసా? హృదయాన్ని కఠినం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని గద్దింపుని ధిక్కరిస్తూ రోజును అణిచివేస్తూ దూషిస్తూ నువ్వేమైపోతున్నావు? ఇవాళ ఆత్మదేవుని ధిక్కరిస్తున్నావు. ఆయన నీ హృదయంలోనికి వస్తున్నాడు. నీలోనికి వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పింపజేసి నిన్ను సర్వసత్యంలో ప్రతిష్ఠించేటటువంటి దేవుణ్ణి నువ్వు ఏం చేయాలి? ఆ కృపావరాలను, 9 కృపావరాలు, అవే 2 భాగాలు, జ్ఞానవరము, శక్తివరం పొందుకొని దేవుల్లో అంతకంతకు ఎదగాల, మహిమలోనికి అధిక మహిమలోనికి వెళ్ళాల. కానీ చాలా మంది ఆత్మదేవుని ధిక్కరించడం వల్ల ఏమవుతున్నారు తెలుసా? మరణకరమైన పాపంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆత్మను ధిక్కరించిన వాడికి ఏ యుగంలోనూ క్షమాపణ లేదు అంటే అదే. ఇంకేదో అనుకుంటున్నారు. మరణకరమైన పాపం అంటే ఏదో కాదు,
ఆత్మని నీ హృదయాంతరంగాల్లో మనస్సాక్షిని తొక్కివేయటమే మరణకరమైన పాపము. హృదయ కాఠిన్యము. ఫరోకు లేదా ఏమైపోయాడు? జల సమాధి అయిపోయాడు. సౌలు, దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి సౌలు కత్తి చేత తన్ను తానే పొడుచుకొని యుద్ధ భూమిలో సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఎటుపోయింది ఆత్మ? అభిషిక్తుడు సౌలు, మొదటి ఇజ్రాయేల్ రాజు ఏమైపోయాడు? ప్రవక్త అయినటువంటి బిలాము, మొన్న చెప్పాను, ఏమైపోయాడు? ఒక ప్రవక్త. వీళ్ళందరూ ఎందుకు అయిపోయారు తెలుసా? మరణకరమైన పాపాలు చేశారు. మరణకరమైన పాపం ఏంటంటే ఆత్మదేవుడు నిన్ను దర్శించినప్పుడు ఆత్మదేవుడికి నువ్వు అనుకూలంగా మారాలి, సత్యమును నువ్వు ప్రతిష్ఠించబడాలి. లేని ఎడలా ఒకసారి సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత తిరిగి బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల ఇక నీకు సిలువ రక్తం లేదు, నువ్వు అగ్నికి విడిచిపెట్టబడుతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. 1 తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయం 6-7 సంఘం అంటే ఏంటో ముగించేస్తా. ఇది సంఘం అంటే, ఇది సేవ అంటే. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకియాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలో అకయలో మ్రోగిందంట. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు భక్తుడు రాస్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు తెస్సలోనిక సంఘం వాళ్ళ గురించి. పరిశుద్ధాత్మ దేవుడే డైరెక్ట్ గా సాక్ష్యం పలుకుతున్నాడు ఈ లేఖనములో. గొప్ప ఉపద్రవంలో మీరు సువార్తిన్నారు. ఇవాళ సువార్త మీ ముందుకు వచ్చింది. ఒకప్పుడు ఏంటో తెలుసా? వాళ్ళు ఒక దగ్గర కూడుకుంటుంటే రాళ్లతో కొట్టేవాళ్ళు వాళ్ళని. పౌలుని కూడా కొట్టారు, దైవజనుని కొట్టేవాళ్ళు, సంఘాన్ని కొట్టేవాళ్ళు. వీళ్ళు రహస్యంగా ఒక దగ్గర కూడుకొని అక్కడ ప్రార్థన చేసుకుని లేఖనాల్లో బలపడేవాళ్ళు. అది రాస్తున్నాడు ఇక్కడ. గొప్ప ఉపద్రవము. దైవ సేవకుడిని కొట్టేవాళ్ళు, సంఘాన్ని కొట్టేవాళ్ళు. బట్టలు తీసి మరి దిగంబరులో చేసి కొట్టే సమయంలో వీళ్ళు వాక్యం విన్నారంట. ఎవరు? తెస్సలోని సంఘం వాళ్ళు. వాళ్ళు వినటమే కాకుండా విని బలపడి ఆ వాక్యాన్ని తెలుసుకొని ఆ వాక్యానుసారంగా వాళ్ళ జీవితాన్ని కట్టుకొని లేఖనానుసారంగా జీవిస్తూ ఆ విన్న వాక్యాన్ని వీళ్ళు పాటిస్తూతో పాటు ఇంకొక పని చేశారు. మాసిదోనియాలోనూ అకయలోనూ ఏముంటుందమ్మా అక్కడ? మోగిందంట. గన్న గన్న గన స్వార్థ వాక్యం సేవ వినపడుతుందా? కనపడుతుందా? ఇక్కడ ఇప్పుడు మనకు అలా పరిచర్య కనపడుతుందా? మాసిదోనియాలో తెస్సలోని సంఘం వారు చేసిన పరిచర్య ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఈ డీటెయిల్స్ మొత్తం కనపడ్డాయా? వినపడుతున్నాయా? ఇది పరిచర్య అంటే. ఎలా ఉండాలి? పరిచర్య అంటే ఇది. విశ్వాస జీవితం అంటే ఇది. ఎందుకంటే అక్కడ ఉన్న దైవజనుడు ఎవరు? పౌలు భక్తుడు. సంఘాన్ని గడితే ఆ సంఘం పౌలు భక్తుడు ఉపదేశించినటువంటి ఉపదేశములను హృదయం అనే పలక మీద లిఖించుకొని వాక్యానుసారంగా జీవిస్తూ దేవుల్లో బలపడుతూ వాళ్ళు పొందుకున్నటువంటి ఆ రక్షణ వాక్యాన్నట ఈ తెస్సలోనిక ప్రాంతంలో కాకుండా మాసిదోనియాలోను అకయాలోను మరలా ఇంకా చదువు మరి 6-7 గట్టిగా. మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ అందరికీ, మాసిదోనియా అకయా కాకుండా మూడోదేంటి? అందరికీ మాదిరి. మన ముందు ఎవరు ఉంచాడు ఇవాళ దేవుడు? కొంతమంది విశ్వాసులను మాదిరిగా ఉంచాడు. అది ఎత్తబడే సంఘం అంటే. ఎలా ఉండాలి మనం కూడా? ఇప్పుడు దైవజనులు మీకు ఇచ్చే వాక్యాన్ని మీరు గట్టిగా పట్టుకొని దాన్ని మీ జీవితంలోనికి తర్జుమా చేసుకొని వాక్యానుసారంగా మీరు జీవిస్తూ ఆ రక్షణ వాక్యాన్ని ఏం చేయాలట మనము? ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. పాత నిబంధన గ్రంథంలో యాజకుడు ఉండేవాడు. పరిశుద్ధ స్థలం ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, అంతే కదా? అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటువంటి యాజకుడు, సేవకుడు లోనికి వెళ్తాడు. ఆ లోనికి వెళ్ళినప్పుడు కనపడతాడు ఎవరికన్నా? తెర లోన ఉంటాడు కదా. దేవుడు ఏం చెప్పాడంటే గంటలు కట్టుకొని వెళ్ళమన్నాడు లోనకి. ఏం కట్టుకెళ్ళమన్నాడు? అంగీ ఉంటుంది, అంగీకి గంటలు కట్టుకొని వెళ్ళు లోనకి అన్నాడు. ఆ లోన ఈ పరిచర్య జరుగుతూ ఉంటే బయట ఉన్న పిల్లలు భక్తులు ఆ శబ్దం వినాలి. దైవజనుడు కనపడతాడా? సేవ కనపడుతుందా? వినపడుతుందా? గంటల శబ్దం వింటూ ఉంటారు బయట. ఆ లోన సేవ జరుగుతుంది. ఓకే, దైవజనుడు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాడు, బలిస్తున్నాడు,
దేవుని సేవ చక్కగా జరుగుతుంది, దేవుని సేవ జరుగుతూ ఉందా లేదా, అక్కడ యాచకుడు సేవ జరుగుతూ ఉందా లేదా అనే దానికి సాక్ష్యం ఏమిటి అంటే శబ్దము. ఏమి శబ్దము అంటే గంటల శబ్దము. అంటే అక్కడ మీ కంటికి సేవ కనపడ్డదా, వినపడ్డదా? ఇప్పుడు సంఘం యొక్క విశ్వాసము, సంఘస్థుల యొక్క భయభక్తులు, సంఘస్థుల యొక్క పరిశుద్ధత, సంఘస్థుల యొక్క సేవా జీవితము మనం సంఘాల్లో కూర్చొని డప్పులు కొట్టుకొని దండలు వేసుకొని శాలువాలు కప్పుకొని వేసుకుందాం, యూట్యూబ్లో పెట్టేద్దాం, రేటింగ్స్ వచ్చేస్తాయి. ఇక్కడేమున్నా యూట్యూబ్లు ఉన్నాయా? ఇవాళ ఇక్కడికి వచ్చి చెప్తున్నాడు ఆత్మ దేవుడు ఆ సంఘం గురించి. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు మాసిదోనియాలోను అఖయాలోను రక్షణ వాక్యాన్ని గన్న మోగించారట. ఉపద్రవంలో సైతం దెబ్బలు తింటూ, రాళ్ల దెబ్బలు తింటూ, ఉరుకులు పెడుతూ, పరుగులు పెడుతూ, ఆ గోడ పక్కన, ఆ చెట్టు పక్కన, ఈ పుట్ట పక్కన దాక్కుంటూ కూడా ప్రాణాన్ని గుప్పెట్లో పట్టుకొని క్రీస్తు కొరకు, ఆయన రాజ్యం కొరకు, ఆయన నీతి కొరకు ఆయన వాక్యాన్ని చేతబట్టారు. కాబట్టి ఈ రోజున ఆ యొక్క జనము గూర్చి, ఆ యొక్క సంఘమును గూర్చి ఇక్కడ వినిపిస్తున్నాడు దేవుడు. గన్నమని. ఇది పరిచర్య అంటే. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అర్థమైంది పరిచర్య ఎలా ఉండాలో. కట్టేస్తున్నారు సంఘాలు, చెట్టుకొకటి పుట్టకొకటి, యూట్యూబ్లో చూడటం, అక్కడ చూడటం, ఇక్కడ చూడటం. ఇది కాదు పరిచర్య. దేవుని చేతిలో ఉండాలి దైవ సేవకుడు. దేవుని చేతిలో వాడబడితే ఎర్ర సముద్రం 2 పాయలు, ఎరికో కోటలు కూల్చబడ్డాయి, సింహాలు చీల్చబడ్డాయి, సునామీ. సేవకుడు అంటే ఎవరు చెప్పండి గట్టిగా. సేవకుడు అంటే ఎవరు? సునామీ. సంఘం అంటే ఎవరు? సునామీ. సంఘం ముందు కానీ, సేవకుని ముందు కానీ ముల్లోకాల్లో నిలవబడగలిగేది ఏదైనా ఈ సృష్టిలో ఉందా? బైబిల్లో ఎక్కడ రికార్డు కూడా అవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవుని సంఘం అంటే, ఇది దేవుని పరిచర్య అంటే. తైలాలు పట్టుకొని, కర్చీపులను పట్టుకొని, కొబ్బరి నూనెలు పట్టుకొని అటువైపు మీరు వెళ్ళకండి. సంఘమా, స్వస్థత పరలోకాన్ని తీసుకొని రాదు. నీ భక్తి జీవితము, నీ ఆత్మీయ జీవితము, నువ్వు ఎంత నింపబడుతున్నావు ఆత్మలో, దానిని బట్టి నువ్వు ఎత్తబడే గుంపులోకి చేరతావు. ఎత్తబడే గుంపు కూడా చెప్తా. అదే తెస్సలోనికీ పత్రిక 4:16 చూడండి ఈ గుంపు గురించి. 4:16-17 ఇది గుంపు ఎత్తబడేదంటే. ఆర్భాటముతో పౌలు భక్తుడు డిసైడ్ చేసేసాడు అంతే. ఆత్మదేవుడు ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమైన మనము వారితో కూడా ఏకముగా అది దేవునికి మహిమ కలుగును గాక. సజీవులమైన మనము రెండో రాకల్లో ఎత్తబడతామని పౌలు భక్తుడు, ఆత్మదేవుడు పౌలు భక్తుడు ద్వారా క్లియర్గా రాయించాడు. ప్రధాన దూత శబ్దంతో, ఆర్భాటముతో క్రీస్తు వస్తున్నాడు. మనం ఎత్తబడుతున్నామని ఎవరితో మాట్లాడుతున్నాడు పౌలు? అన్ని జరుగుతుంట తన సంఘంతో చెప్తున్నాడు. మనం ఎత్తబడుతున్నాం. చెప్పేది ఎవరు? పౌలు భక్తుడు ఎవరి చేతిలో ఉన్నాడు? సాక్షాత్తు ప్రభువే సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఎత్తబడే సంఘం అంటే అదే. ఎందుకంటే వాళ్ళ సేవా జీవితాన్ని బట్టి, ఎందుకంటే వాళ్ళ ప్రార్థన జీవితాన్ని బట్టి, ఎందుకంటే వాళ్ళ విశ్వాస జీవితాన్ని బట్టి, ఎందుకంటే వాళ్ళ త్యాగాన్ని బట్టి, వాళ్ళ శ్రమలను బట్టి, వాళ్ళు పొందే బాధలను బట్టి, వాళ్ళు పొందే నిందలను బట్టి, వాళ్ళు పొందే అవమానాలను బట్టి దేవుడు వాళ్ళందరికీ ఏమి అనుగ్రహించాడు? పరలోకాన్ని ఇచ్చాడు. యోహాను భక్తుడు పద్మోత్సవంలో పరవాస అయిపోయాడు. అసలు మనుషులతోటి కనెక్షన్ లేదు, దిక్కు లేదు, మొత్తం కట్ ఆఫ్. అప్పుడు వినపడుతుంది ఒక శబ్దం. ఏం శబ్దం అది? క్లియర్గా ఉంటుంది అక్కడ, బూర శబ్దం అంట. లోకంలో పలకరించే వాళ్ళు కూడా లేరు, కనీసం సచ్చాడో బతికాడో చూసే వాళ్ళు కూడా లేరు. అటువంటి సమయంలో ఆల్మోస్ట్ డెడ్. కానీ ఆత్మలో ఎలా ఉన్నాడు? శరీరములో చచ్చిపోయాడు, కానీ ఆత్మలో బలంగా ఉన్నప్పుడు ఆత్మీయ చెవులతో వింటున్నాడు. బోర శబ్దం వస్తుంది. ఎక్కడి నుంచి అది? పరలోకములో నుంచి వచ్చే బూర శబ్దాన్ని ఆత్మ వశుడైనటువంటి ఆ యొక్క యోహాను భక్తుడు వింటూ ఉన్నాడు. అప్పుడు ఆ భక్తుడు ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు. అంటే ఈ ప్రకటన గ్రంథం రాయక ముందు యోహాను పరిస్థితి ఏంటి?
దిక్కులేని పరిస్థితి, దయనీయ పరిస్థితుల్లో ఉండగా అప్పుడు ఇచ్చాడు దేవుడు ఈ యొక్క ప్రత్యక్షతను. అంటే సంఘము దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోవాలంటే ఎలా రావాలి? శ్రమలలో నుంచి, లోక శ్రమల ఇందాక చెప్పాక యాతన పడుతూ కూడా విడుదల పొందనొల్లక యేసుక్రీస్తు ప్రభు దేవుని చిత్తానికి తన ప్రాణాత్మ దేహాలను అప్పచెప్పుకొని ఎప్పుడైతే గిన్నెలోని తాగాడో 3 రోజులు ఏం జరిగింది? దేవుని చిత్తానికి అప్పచెప్పుకున్న క్రీస్తుని మృతులలో నుండి క్రీస్తును లేపిన ఆత్మ అని ఉంటుంది లేఖనం. క్రీస్తును లేపింది ఏంటో తెలుసా? ఆత్మ. మనలను సృజించింది ఏంటో తెలుసా? ఆత్మ. ఇప్పుడు ఆత్మ మీ మీదకి వచ్చి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. మృతుల్లో నుంచి దేవుని చిత్తానికి అప్పచెప్పుకొని ఏమయ్యాడు? మృత్యువునే జయించేశాడు. మనం ఇప్పుడు అదే తోవలో ఉన్నాం. క్రీస్తే మనకు మాదిరి. ఆయన మాదిరి, ఆయన నడిచిన ఏ నడకుందో అందులోనే మనం కూడా వెళ్ళాలి. ఒక్కసారి 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22 చూడండి. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహనబలులను బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? చాలే అమ్మ, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుని ఆజ్ఞ గైకుంటే దేవుడికి గొప్ప ఆనందం అంట. ఆ ఆనందంతో పోల్చుకుంటే ఒకడు బలులు ఇవ్వటం వల్ల, అంటే దశంభాగాలు కానుకలు ఇవ్వటం వల్ల దేవునికి వచ్చే ఆనందం కంటే దేవుని ఆజ్ఞను పాటించడం వల్ల దేవునికి వచ్చేటటువంటి ఆనందం ఎక్కువ అంట. చాలా మంది వాళ్ళ సంఘాల్లో మేము దశంభాగం వేసేసాము, మేము కానుకలు వేసేసాము, మాకు ఆశీర్వాదం వచ్చేసినట్టే, మేము పరలోకానికి బెర్త్ కన్ఫామ్ అనే మాయలో బతుకుతూ ఉన్నారు. నెవర్. కానుకల ప్రేమ అంటే ప్రేమే కావాలి దేవునికి. ఎవడైతే దేవుని ఆజ్ఞని గైకుంటాడో వాడిలో ప్రేమ నిలిచి ఉంటుందని లేఖనం చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఆత్మచేత ఎంతమంది నింపబడతారో వాళ్ళు దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఆత్మానుసారంగా ఉంటారు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని, ఆజ్ఞని గైకొంటారు. ఆజ్ఞని గైకొనకపోతే మొన్న మనం చెప్పుకున్నాం, బిలాము ఏమయ్యాడు, సౌలు ఏమయ్యాడు, ఇస్కరియోతు యోధా ఏమయ్యాడు. అదే గతి పడుతుంది. శాంపిల్స్ అవన్నీ మన ముందు పెట్టాడు దేవుడు. అదే మనస్సే పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడితే క్షమాభిక్ష పొందాడు. దావీదు కీర్తన 51లో చేసిన పాపాన్ని దేవా అనుకుంటా ప్రాధేయపడితే ఆ క్షమాభిక్షను దేవుడు అంగీకరించాడు. అలాగే మనలో, నీలో, నాలో, అందరిలో పాపం ఉంటుంది. ఈ రాత్రి పూట దేవుడు మిమ్మల్ని దర్శించాడు. ఈ రాత్రి పూట ఒకసారి నాతో ఏకీభవించండి. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా ఈ రాత్రి పూట మమ్మల్ని అందరినీ ఒక్కసారి ప్రభు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. మీరు జ్ఞాపకం చేసుకుంటే మేము సరిచేయబడతాం ప్రభు. మీ వాక్యం చేత మమ్మల్ని ఆదరించండి, మీ వాక్యం చేత మమ్మల్ని సరిచేయండి అయ్యా. ఎవరెవరి హృదయాల్లో ఏమేమి మాలిన్యం ఉన్నదో, ఎవరెవరి హృదయాలు ఏ పాప శాప దోషాలు ఉన్నాయో అవన్నీ ఈ రోజే ఇప్పుడే యేసు నామములో కొట్టివేయబడును గాక. శాంతి, సమాధానము, స్వస్థత, ఘనత శీఘ్రముగా ఈ యొక్క గుంపు మీద కుమ్మరించబడును గాక. రెండవ రాకల్లో అయ్యా మీ ముందు నిలవబడటానికి అవసరమైన ఆత్మీయ జ్ఞానము అయ్యా, ఆ యొక్క కన్ను, ఆ యొక్క కొమ్ము, జ్ఞాన వరము, శక్తి వరము పొందుకొని మీ ముందు నిలవబడేటటువంటి అర్హతను పొందుకొని యోగ్యులమయ్యే కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రాత్రి పూట తండ్రి, వీరందరూ బీదవారు, వీరందరూ గ్రామస్తులు పగలంతా పనిచేసుకొని అయ్యా ఈ రాత్రి పూట ఇదిగో మా దేవుని సన్నిధిలో ఉంటే మేము ఆశీర్వదించబడతాము, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మా దేవుడు మమ్మల్ని సరిచేస్తాడని విశ్వాసంతో వచ్చారయ్యా. ఈ విశ్వాసంతో వచ్చిన నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. మీ రక్తం చేత వీరిని కడగండి ప్రభువా, మీ ఆత్మ చేత వీరిని నింపండి ప్రభువా, మీ వాక్యం చేత ఈరోజు మీ పిల్లలకు ఉదక స్నానం చేయించండి ప్రభువా. వాక్యోదక స్నానం చేయించండి, మీ పునరుత్థాన శక్తి చేత అభిషేకించండి. ఎత్తబడే గుంపుగా ఈ గుంపుని తీర్చిదిద్దండి. దైవజనుడైనటువంటి మీ బిడ్డను, అతని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఈ సంఘం యొక్క పరిచర్యను యేసు నామములో విశాలపరచండి ప్రభువా.
ఈ సంఘం మీదకి ఎటువంటి అపవాది యొక్క దాడి కానీ, ఎటువంటి లోక సంబంధమైన క్రియలు కానీ ఈ సంఘాన్ని తాకకుండా మీ ఆత్మ కార్యములను, మీ అద్భుతములను జరిగించండి. ఇదిగో శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత ఇది జరుగునని చెప్పారు. మీ ఆత్మ కార్యములను ఈ సంఘంలో ఈ రాత్రిపూట జరిగించండి. మీ ఆత్మ చేత వీరందరినీ అయా నింపి ఆశీర్వదించి పంపించండి ప్రభువా. మరి బోధించిన నేను భ్రష్టుడైపోకుండా అయ్యా మీ గాయములలో నన్ను మరుగు చేసి నన్ను ఆశీర్వదించండి, నన్ను సరిచేయండి ప్రభువా. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకే మహిమను, ఘనతను, ప్రభావం ఆపాదించుకుంటూ క్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి మరియు పాస్టర్ కనకరాజు గారికి మరియు విన్న మీ అందరికీ కూడా యేసు నామములో శుభాభివందనము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మంచిదండి. సంఘాన్ని, దైవ సేవకులను